వన్స్ అగైన్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా నా పేరు బచ్చలకూర సైదులు, సింప్లీ బిఎస్ అండి, ఫ్రమ్ సూర్యాపేట, తెలంగాణ. వన్స్ అగైన్ వెల్కమ్ టు డైనస్ గ్లోబల్ బిజినెస్ ఆపర్చునిటీ అండి. ఈరోజు మనం వినబోతున్నటువంటి ప్రాజెక్ట్ పేరు డైనస్ గ్లోబల్. ఇది ఒక మలేషియన్ కంపెనీ అండి, కంప్లీట్గా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. ఇందులో ఉన్నటువంటి ప్రొడక్ట్స్, వాటి యొక్క హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా ఒక మంచి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ తోటి అల్టిమేట్గా ముందుకెళ్తున్నటువంటి కంపెనీ అండి. ఒకసారి కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కంపెనీ 2023 జనవరిలో స్టార్ట్ అయిందండి, డైనస్ గ్లోబల్. ఇక్కడ సిఇఓ హ్యారిటీ గారండి. సో దీని యొక్క ఫౌండర్ అని మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పటి వరకు హైయెస్ట్ పేయింగ్ కంపెనీగా అల్టిమేట్గా ముందుకెళ్తుందండి. 400 కోట్ల వరకు షేర్ చేయగలిగినటువంటి కంపెనీ అండి ఇది. 400 crores అండి. సో 40 మిలియన్ యూఎస్డిటీ డాలర్స్ని షేర్ చేసినటువంటి ఒక మంచి కంపెనీ అండి. అంటే హైయెస్ట్ పేయింగ్ కంపెనీ అని కూడా మనం మాట్లాడవచ్చు వెరీ షార్ట్లీ. ఇప్పటి వరకు ఒక 4 lakhs మెంబర్స్, హ్యాపీ కస్టమర్స్ ఇందులో ఉండడం జరిగింది. సో దీని అంతటికి గల కారణం ఏంటంటే హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి. వీళ్ళ యొక్క కమిట్మెంట్ ఏంటి అంటే హై క్వాలిటీ ప్రొడక్ట్స్ విత్ ఇంటిగ్రిటీ అండ్ ఇన్నోవేషన్స్ తోటి ముందుకెళ్ళడం జరుగుతుంది. స్టిల్ రైట్ నో 60+ కంట్రీస్లలో అల్టిమేట్గా బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం జరిగిందండి. వెరీ షార్ట్లీ 2023 నుంచి ఇప్పటి వరకు 62+ కంట్రీస్లో కంపెనీ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది, ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. అంటే ఇంత తొందరగా ఇన్ని కంట్రీలలో ముందుకెళ్ళగలిగిందంటే సో దీనికి ఖచ్చితంగా ఏదో ఒక ఫెచ్చింగ్ పాయింట్ ఉంటుందండి. అంటే ఒక మంచి స్ట్రాంగ్ పాయింట్ ఉండొచ్చు. అంటే కంపెనీ గ్రో అవుతుంది అంటే దాంట్లో సో మనం మాట్లాడుకుంటున్నటువంటి 5P ఫార్ములా, ప్రోడక్ట్ కంపెనీ యొక్క ప్రొఫైల్ కావచ్చు, ప్రోడక్ట్ కావచ్చు, ప్లాన్ కావచ్చు, పేఅవుట్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు అండి. ఈ 5P ఫార్ములా అనేది ప్రతి కంపెనీకి వర్తిస్తుందండి. ఇది కానీ బాగుంటే అల్టిమేట్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది అని సో చెప్పగలుగుతాం. మరి ఇందులో ఈ 5P ఫార్ములా ప్రకారం ఏది బాగా అట్రాక్ట్ చేస్తుంది, సో ఈ అట్రాక్షన్ గల కారణం ఏంటి, ఇప్పటి వరకు కూడా అల్టిమేట్గా 62+ కంట్రీస్లో వెళ్తుంది అంటే దీని యొక్క మెయిన్ స్ట్రెంగ్త్ ఏందనేది మనం మాట్లాడుకుందామండి. వన్స్ కంపెనీ ఇప్పటి వరకు మనం డైరెక్ట్ సేలింగ్ కంపెనీలలో మనం ఒకసారి చూస్తే అండి, ఒకసారి ఆలోచన చేస్తే మోర్ దెన్ అంటే ఏ అయితే కంపెనీలు ఓన్ R&D ఉన్నటువంటి కంపెనీలు మాత్రమే లాంగ్ రన్లో రన్ అవుతున్నటువంటి కంపెనీలుగా మనం చూస్తున్నామండి. అండ్ ఇవి డైరెక్ట్ సేలింగ్ కంపెనీలలో లిస్ట్ అవ్వడం కూడా మనం చూస్తున్నాం. సో ఇండియన్ డైరెక్ట్ సేలింగ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా లిస్ట్ అవ్వడం చూస్తున్నాం. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒక కంపెనీ లాంగ్ రన్లో నిలబడాలి, కనబడాలి, వినబడాలి, చాలా మందికి ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వాలి అంటే కంపెనీకి ఓన్ R&D ఉండాలండి. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉండాలి. ఎస్, ఈ డైనస్ గ్లోబల్ కూడా ఓన్ R&D ఉందండి. అది కూడా మలేషియాలో ఉందన్నమాట. సో ఇదంతా కూడా మనం ఈ ఫ్యాక్టరీ కావచ్చు, ఓన్ R&D కావచ్చు, ఎవ్రీథింగ్ మనం చూడొచ్చండి. ఆల్రెడీ మన సీనియర్స్ అందరు కూడా మలేషియా వెళ్ళి విత్ లైవ్లో మేనేజ్మెంట్ని అండ్ ప్రోడక్ట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ని, ల్యాబ్స్ని, ఎవ్రీథింగ్ వాళ్ళు చూసి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేశారండి. అండ్ ఇక్కడ ఓన్లీ లీడర్స్కి అవకాశం ఇస్తుందా మలేషియా వెళ్ళి చూడడానికి అంటే లేదండి, ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా అవకాశం ఇస్తుంది. ఇయర్లీ 2 times చిన్న చిన్న క్రైటీరియా తోటి బొనంజానికి ప్లాన్ చేసి ఆ బొనంజాలో అచీవ్ అయినటువంటి అచీవర్స్కి సో కంపెనీయే తీసుకురావడం, అంటే మలేషియాకి తీసుకొచ్చేటువంటి ఒక మంచి ఒక ప్లాన్ని డిజైన్ చేసి పెట్టిందండి. సో దీనిలో భాగంగా మొన్నటి వరకు కూడా కంపెనీ ఒక మలేషియా బొనంజా నడిచింది. దాంట్లో ఆల్మోస్ట్ మన ఏపీ తెలంగాణ నుంచి ఒక 62+ పీపుల్ అచీవ్ అవ్వడం జరిగిందండి. వీళ్ళకి ఆల్రెడీ డేట్స్ అనౌన్స్ అయ్యాయి. ఎప్పుడు అంటే నెక్స్ట్ మంత్ 16th వాళ్ళు మలేషియాలో ఉండబోతున్నారు. 16th నుంచి 19th వరకు ఆ 4 days పాటు మలేషియాలో సో అల్టిమేట్గా కంపెనీ యొక్క ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవడానికి, వెళ్ళడానికి అండ్ అదంతా కూడా అబ్జర్వ్ చేయడానికి, ఇంకా సీరియస్గా వాళ్ళు పని చేసుకోవడానికి ఒక మంచి స్కోప్ని కంపెనీ ఇవ్వబోతుందండి. అంటే డేట్స్ కూడా కన్ఫర్మ్ అయినాయి అనమాట. సో చూడండి, ఇంకా మనం ఓవరాల్గా మాట్లాడుకుంటే సో ఎక్స్పాండెడ్ టు ఓవర్ 60+ కంట్రీస్ అని మాట్లాడాం కదా. ఆ 60 కంట్రీస్ ఏంటివి అన్నది కూడా ఇక్కడ మనం ఈ కంట్రీ యొక్క ఫ్లాగ్స్ని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు అండి, చూసుకోవచ్చు, క్లారిటీ తీసుకోవచ్చు. ఇప్పటి వరకు కంపెనీ చేసినటువంటి ఈవెంట్స్ అండి. సో ఇప్పుడు నెక్స్ట్ మంత్ 16th జరగబోయేటువంటి ఈవెంట్ కూడా ఇందులో లిస్ట్ అవ్వబోతుంది. సో ఒక వన్ ఆఫ్ ద స్లైడ్గా రాబోతుందండి. సో
మన ఇండియన్ కల్చర్ ప్రకారం. సో ఇక్కడ మనం ఒక విజువల్ పిక్ చూడొచ్చండి. సో ఇదంతా కూడా డిఫరెంట్ కంట్రీస్లలో జరుగుతున్నటువంటి కంపెనీ యొక్క ఈవెంట్స్ అండి. ఏ ఈవెంట్ కండక్ట్ చేసినా చాలా లగ్జరీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాని యొక్క ఉనికిని చాటి చెప్పే విధంగా ఆ మీటింగ్ని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, మేనేజ్మెంట్ అండి, కంపెనీ యొక్క మేనేజ్మెంట్. సో ఒక 7 మెంబర్స్ తోటి అల్టిమేట్గా ముందుకెళ్ళడం జరుగుతుంది. డాక్టర్ రాజు గారు కావచ్చు, కోచ్ దామన్ గారు కావచ్చు, చార్లెస్ చీమా గారు కావచ్చు, కోచ్ హ్యాడీ గారు కావచ్చు, హ్యారీ టీ గారు కావచ్చు, నికోలస్ చాయ్ గారు కావచ్చు, అండ్ సైమన్ ఓయి అండి. దీస్ ఆర్ సో మేనేజ్మెంట్స్ అండి డైనస్ గ్లోబల్లో మేనేజ్మెంట్గా ఉండి అల్టిమేట్గా బిజినెస్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మెయిన్ పిల్లర్స్ అండి వీళ్ళు. మరి వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఎస్పెషల్లీ సిఇఓ అండి. సో హ్యారీ టీ గారు మోర్ దెన్ 10 కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈజ్ ఏ వెంచర్ క్యాపిటలిస్ట్ అండి. అంటే సో దేంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి అని ఒక మంచి బ్రీఫ్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి అని మనం మాట్లాడుకోవచ్చు. అండ్ మోర్ దెన్ 20 years ఎక్స్పీరియన్స్ ఇన్ MLM అండి. మార్కెటింగ్ రంగంలో ఒక మోర్ దెన్ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక మంచి క్యాపబుల్ పర్సన్ అని కూడా మనం మాట్లాడొచ్చు అండి. ఈజ్ ద సిఇఓ ఆఫ్ డైనస్ గ్లోబల్, హ్యారీ టీ గారు. నెక్స్ట్ సైమన్ హోయి అండి. ఈయన వచ్చేసరికి మనం మాట్లాడుకుంటే సైమన్ హోయి సో ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్ అండి. సైమన్ హోయి గారు ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్. ఈయన యొక్క బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి సర్టిఫైడ్ లైసెన్స్డ్ ఫార్మసిస్ట్ అండి. సో ఈజ్ ఏ ఫార్మసిస్ట్ అనమాట. ఎస్పెషల్లీ ఈ మెడికల్ రంగంలో ఒక మంచి నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి అండి. సో కరెంట్లీ రన్నింగ్ ఏ సక్సెస్ఫుల్ కాంపౌండింగ్ pharmaceuticals, over 10 years of experience in network marketing industry, and trainer and motivator అండి. సో మంచి సర్టిఫైడ్ ట్రైనర్ అండి. సో చాలా మందిని మోటివేట్ చేయగలిగినటువంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియాకు వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండి, సో ఆర్ జయరాజ్ గారు. సో ఈజ్ మేనేజింగ్ డైరెక్టర్ అండి. సో మన ఇండియా తరపున ఇతను అనమాట. సైమన్ ఓయి అనేది ఇంటర్నేషనల్ తరపున. ఇద్దరు మనకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉండడం జరిగింది. ఈజ్ ఏ డాక్టర్ అండి, న్యాచురోపతి, నేటివ్ థెరపిస్ట్ అండి, ప్రాక్టీషనర్ అనమాట. ఫౌండర్ ఫర్ న్యాచురల్ థెరపీస్ వెల్నెస్ సెంటర్స్. సో ఈ న్యాచురల్ థెరపీస్ని కూడా అంటే తను స్టార్ట్ చేయడం జరిగింది. మోర్ దెన్ 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మార్కెటింగ్ రంగంలో. అండ్ కండక్టెడ్ మెనీ హెల్త్ అండ్ వెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండి. సో మన ఇంటర్నేషనల్ వైడ్గా ఆరోగ్యానికి సంబంధించి, ఐశ్వర్యానికి సంబంధించి చాలా రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది అనమాట. జయరాజ్ గారు ఈజ్ డైరెక్టర్ ఆఫ్ డైనస్ గ్లోబల్ ఇన్ ఇండియా అండి. ఇండియాకు డైరెక్టర్గా ఉండటం జరిగింది. నెక్స్ట్ ఇప్పటి వరకు స్టార్ట్ అయిన వెరీ షార్ట్లీ చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్ తీసుకుందండి కంపెనీ. సో అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడొచ్చు, ఏషియా పెసిఫిక్ ఇంటర్నేషనల్ అవార్డు కావచ్చు, స్టేవియా అవార్డ్స్ కావచ్చు, ఏషియా పెసిఫిక్ ఎంటర్ప్రైజెస్ అవార్డ్స్ కావచ్చు, స్టేవియా అవార్డు కావచ్చు. ఇట్లా సో డిఫరెంట్ ఆస్పెక్ట్లో వెరీ షార్ట్లీ సో ఎక్సలెన్స్ అవార్డ్స్ తీసుకోవడం జరిగిందండి కంపెనీ. అండ్ లీగల్గా మనం మాట్లాడుకుంటే సార్ ఇక్కడ చూడండి, మలేషియాకి సంబంధించినటువంటి లీగల్ సర్టిఫికేట్ కావచ్చు, ఇండోనేషియా, USA, స్విట్జర్లాండ్, టాంజానియా, నైజీరియా, థాయిలాండ్, గానా, జాంబియా, కెమెరూన్ అండ్ ఫిలిప్పీన్స్. సో ఇవి మనం మెయిన్గా కొన్ని కంట్రీస్లో ఉన్నటువంటి సర్టిఫికేషన్స్ అండి. ఆల్ 60+ కంట్రీస్లో ఉన్నటువంటి ప్రతి కంట్రీ నుంచి కూడా సర్టిఫికేషన్స్ ఉండడం మనం చూడొచ్చు. నెక్స్ట్ మన ఇండియాకి కావాల్సినటువంటి సర్టిఫికేషన్స్ అండి, పాన్ కావచ్చు, MCA కావచ్చు, TAN కావచ్చు, ఎవ్రీథింగ్ ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ మన ఇండియాకి ఎస్పెషల్లీ ఒక సర్వర్, ఒక వెబ్సైట్ని కూడా డిజైన్ చేస్తుంది. దాంట్లో మనకి ఎవ్రీథింగ్, ప్రతి డాక్యుమెంటేషన్ కూడా మనకి అందులోనే పొందుపరచడం జరిగిందండి. మనం ఏ సీనియర్ని, ఏ లీడర్ని కూడా అడగాల్సిన అవసరం లేదు. దీనికి ఎలాంటి లీగల్ సర్టిఫికేషన్స్ ఉన్నాయని అడగాల్సిన పని లేకుండా కంపెనీ డైరెక్ట్ వెబ్సైట్లోనే అప్లోడ్ చేయడం మనం చూడొచ్చండి. అండ్ ఇంకోటి, సో ఇక్కడ చూడొచ్చు, జనరల్ సెక్రటరీ ఆఫ్ ఇక్కడ సో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ అండి, FIDSI అనేటువంటి సో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్కి జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, సో ఇతని గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. రాహుల్ సుధాన్ అనేటువంటి వ్యక్తి పబ్లిషర్ అండ్ చీఫ్ ఎడిటర్ అండి. సో ఇతను మనకి ఏదైతే ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్కి యాజ్ ఏ జనరల్ సెక్రటరీగా వర్క్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఇచ్చినటువంటి ఒక నామ్స్ ప్రకారం మన కంపెనీ ఏ విధంగా ముందుకెళ్తుంది అన్నది కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎలాంటి సర్టిఫికేషన్స్ కలిగి ఉంది అన్నది కూడా మనం మాట్లాడుకోవచ్చు అండి. సో కంపెనీ ఓన్ R&D ఉండటం వల్ల సో లాంగ్ రన్ లో రన్ అవుతుంది అని చెప్పడానికి, అండ్ ఇయర్లీ ఒక కొత్త ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ
అల్టిమేట్గా ముందుకెళ్ళడానికి అండ్ లాంగ్ రన్లో నిలబడి పని చేయడానికి కంపెనీ రెడీగా ఉన్నటువంటి సో కంపెనీ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్గా అండి, ఇక్కడ కంపెనీ ఇస్తున్నటువంటి ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో ఒకసారి మనం మాట్లాడుకుందాం. ముందుగా అండి, సో ఇది కంప్లీట్గా హెల్త్ సప్లిమెంట్స్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి కంపెనీ. మరి ఈ హెల్త్ సప్లిమెంట్స్ కాబట్టి ప్రివెంటివ్ పర్పస్లో యూజ్ అవుతుంది అండ్ మెడికేషన్ పర్పస్లో యూజ్ అవుతుంది అండి. వీటిని వాడుకునేటప్పుడు మనం చేయాల్సినటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్, మన పైన మనకి ఉండాల్సిన ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అండి. 2020లో కరోనా వచ్చిన తర్వాత అందరికి కూడా కొంత ఆరోగ్యం పైన మనకి అవేర్నెస్ వచ్చిందండి. అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేసుకోవాలి, అంటే రోగ నిరోధక శక్తిని మనం డెవలప్ చేసుకుంటే చిన్న చిన్న ఈ రోగాలు మనకి కాంప్లికేట్ కావు అనేది మనం బాగా నేర్చుకున్నటువంటి పాయింట్ అండి. మరి ఇక్కడ మనం మెయిన్గా గుర్తించాల్సిన పని ఏంటంటే ప్రివెన్షన్. సో ఆ చిన్న ప్రాబ్లం కాస్త పెద్దదయ్యి మనకి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికంటే ముందే ప్రివెంటివ్గానే మనం ప్లాన్ చేసుకోగలిగితే, చిన్నగా ఉన్నప్పుడే మనం ప్లాన్ చేసుకోగలిగితే ఇంత పెద్దదయ్యి మనకి భారాన్ని చేకూర్చే సమయాన్ని మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదండి. అంటే ఆ ప్రాబ్లమ్స్ మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అండి. సో రోగం వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకోవడం కంటే ఆ రోగం రాకుండా చిన్న చిన్న హెల్త్ అడ్వైజర్స్తో ముందుకెళ్ళడం అనేది చాలా ఉత్తమం అనమాట. సో ఇది ఆల్రెడీ మనకు తెలిసినటువంటి మోటో అండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఇది ఇక్కడ ఒకసారి మనం ఈ స్లోగన్ చూడండి, హెల్త్ ఈజ్ ఏ ప్రైజ్లెస్ వెల్త్ అండి. మన ఆరోగ్యాన్ని వెలకట్టలేనిది అనమాట. సో ఆ హెల్త్ని ఎంతగా మనం హెల్త్ పైన ఎంతగా ఇన్వెస్ట్ చేసుకుంటే అంత బెస్ట్గా మనం జీవించడానికి అవకాశం ఉందండి. అదే మీరు ఆరోగ్యం పైన చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే, సో మీరు తీసుకునేటువంటి ఫుడ్ కావచ్చు, సో మీరు ఉంటున్నటువంటి ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఈ విషయాల మీద మీరు కేర్ తీసుకోకపోతే అది రేపటి రోజున పెరిగి పెద్దదయ్యి కొన్ని లక్షల కోట్లు మనం హాస్పిటల్ పెట్టినా సరే ఆ రోగాన్ని తగ్గించుకోలేని స్థితి ఖచ్చితంగా చూడొచ్చండి. దానికి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు డైలీ ప్రతి ఒక్కరు సో రకరకాల ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తోటి పెద్దగా ఖర్చు చేసుకుంటున్నట్టుగా మనం చూడొచ్చండి. సో ఆ పర్పస్లో మనం మాట్లాడుతున్నాం. అసలు ఏంటి ఒకసారి మనం మాట్లాడుకుంటే, హ్యూమన్ బాడీ ప్రివెన్షన్ పర్పస్లో వాడుకోవాలని మాట్లాడుతున్నాం. మరి అసలు హ్యూమన్ బాడీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి, ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ముందుగా మనం పసిగట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రాసెస్లో ఒకసారి తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి, మనం ఇచ్చేటువంటి ఈ సప్లిమెంట్స్ ఎలా ఉంటాయంటే, సో ఈ మనం ఇచ్చేటువంటి సప్లిమెంట్స్ రూట్ లెవెల్లో ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసేటువంటి స్టామినా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అండి. రూట్ లెవెల్లో అంటే ఏదో ప్రాబ్లం వచ్చింది అప్పటికప్పుడు మనం ఒక చిన్న మెడిసిన్ లాగా ఇచ్చి తగ్గిందా అనేటువంటి ఇంటెన్షన్ కాకుండా, సో మేజర్లీ రూట్ లెవెల్లో ఆ ప్రాబ్లమ్ని క్యూర్ చేసేటువంటి ఒక మంచి హెల్త్ సప్లిమెంట్స్ అనమాట. ఒకసారి చూడండి, వీఆర్ మేడ్ ఆఫ్ సెల్స్ అండి. అసలు మనం ఎలా తయారు కాబడ్డామంటే కొన్ని వేల కోట్ల కణాలతో మన శరీరం అనేది తయారైంది. ఈ కణాలకి చిన్న 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 ప్రాబ్లమ్స్ ఎదురయ్యే పెద్దగా మనకి డిసీజ్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. మరి ఈ చిన్న చిన్న ఈ ప్రాబ్లమ్స్ అంటే ఒక్క కణం పని చేయకపోతే ఆ కణం చుట్టూ ఉన్నటువంటి ఇంకా కొన్ని కోట్ల కణాలు ఏమవుతున్నాయంటే డ్యామేజ్ అయిపోతున్నాయి. ఆ డ్యామేజ్ అయినప్పుడు ఆ చిన్న ప్రాబ్లం కాస్త మేజర్ ప్రాబ్లంలాగా మనకి ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. అంటే ఒక చిన్న ప్రాబ్లం కాస్త క్యాన్సర్గా మారటం మనం చూడొచ్చు. వన్స్ మన బాడీలోకి క్యాన్సర్ అనేటువంటి సెల్ అటాక్ అయిందంటే మొత్తం హోల్ బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది అండి. హోల్ బాడీ అంతా, మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటి కూడా క్యాన్సర్ సెల్స్ అనేది ఎక్స్పోజ్ అవ్వడం మనం గమనిస్తాం. సో ఇక్కడ మనం చేసేటువంటి ఈ చిన్న పని ఏంటంటే, ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లమ్ని జస్ట్ రూట్ లెవెల్లో క్లియర్ చేసేటువంటి ప్రయత్నమే ఇక్కడ మనం తీసుకోబోతున్నాం అనమాట. సో మరి ఈ రూట్ లెవెల్లో అంటే అసలు కణానికి అంటే సెల్స్ ఎలా డ్యామేజ్ అవుతున్నాయో ఒకసారి మనం మాట్లాడుకుందామండి. మన బాడీలో ఉన్నటువంటి కొన్ని వేల కోట్ల కణాలు మన మెటబాలిజం సిస్టమ్ కావచ్చు, ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, నెక్స్ట్ పెస్టిసైడ్స్, మనం తీసుకున్నటువంటి ఫుడ్స్ పైన వాడుతున్నటువంటి పెస్టిసైడ్స్, ఇక్కడ నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే సరైన నిద్ర లేకపోవడం కావచ్చు, స్మోక్ తీసుకోవడం కావచ్చు, పూర్ డైట్ అంటే మనం ఒక హెల్తీ డైట్ మెయింటైన్ చేయకపోవడం కావచ్చు, యూవీ రేస్ కావచ్చు, ఇవంతా కూడా ఏమవుతుందంటే మన సెల్స్ని డ్యామేజ్ చేస్తున్నాయి. సో డ్యామేజ్ అయిన సెల్ని మనం ఫ్రీ రాడికల్స్ అంటాం. వీటిని తగ్గించుకోవాలి అంటే సో ఏం చేయాలంటే ఈ ఫ్రీ రాడికల్స్కి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎంతగా ఉంటే అంతగా ఈ ఫ్రీ రాడికల్స్ని ఈజీగా ఓవర్కమ్ చేసుకోవడానికి వీలుంటుందండి. మరి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే,
మనం ఇచ్చేటువంటి సప్లిమెంట్స్ ద్వారా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన బాడీలోకి రావడం జరుగుతుంది. ఇక చూడొచ్చండి, మన మానవ దేహంలో మెయిన్గా కీలక పాత్ర వహించేటువంటిది సో నాట్ ప్లస్ అండి. సో ఇది డిఎన్ఏని కూడా అంటే చేంజ్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటిది అండి నాడ్ ప్లస్. సో ఈ నాడ్ ప్లస్ కావాల్సింది ఏంటంటే మినిమం ఎక్సర్సైజ్ కావాలి, సో ఒక మంచి డైట్ కావాలి, అండ్ ఈ నాడ్ బూస్టర్స్, దీన్ని ఎప్పటికప్పుడు బూస్టింగ్ చేసేటువంటి బూస్టర్స్ కావాలండి. అప్పుడు మాత్రమే మన బాడీలో ఉన్నటువంటి ప్రతి కణం కూడా యాక్టివ్గా, సో వెంటనే రీజనరేట్ అవ్వడానికి, రియాక్టివ్ అవ్వడానికి, రీప్లేస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో ఇది నాడ్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. వీటన్నిటిని కూడా సమన్వయం చేయడానికి మన కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నటువంటి సప్లిమెంట్స్ అండి. సో ఒక 7 టైప్స్ ఆఫ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ఈ 7 టైప్స్ లో సో ఫస్ట్ సప్లిమెంట్ అండి రసంట, సో డైనస్ రసంట అండి. సో మరి ఈ ప్రోడక్ట్ ఎలా తయారు చేయబడింది, ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం అండి. ఇది ఒక స్టెమ్ సెల్ బేస్డ్ సప్లిమెంట్ అండి. స్టెమ్ సెల్స్ ఆల్రెడీ మన మార్కెట్ లో రకరకాల స్టెమ్ సెల్ బేస్డ్ సప్లిమెంట్స్ మనం చూస్తున్నాము, వాడుతున్నామండి. సో వాటికి అండ్ దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, సో ప్రతి స్టెమ్ సెల్ కూడా ఫైటోటెక్ ఫార్ములా తోటి మనకు తయారు చేయబడుతుంటది అనమాట. సెల్ అంటే ఏంటంటే ఫైటోథెరపిక్. ఒకసారి మనం మాట్లాడుకుంటే ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయో ఈ ఫ్రూట్స్ తోటి తయారు చేయబడే ఇందులో ఉన్నటువంటి ఎక్స్ట్రాక్ట్స్, ఫ్రూట్స్ నుంచి కలెక్ట్ చేయబడినటువంటి ఎక్స్ట్రాక్ట్స్ తోటి తయారు చేయబడిన స్టెమ్ సెల్స్ ని మనం స్టెమ్ సెల్స్ అంటామండి. ఇక్కడ ఈ ఫ్రూట్స్ కి తయారవడానికంటే ముందుగా మెయిన్ కీలక పాత్ర వహించేది ఏంటంటే సో ఫ్లవర్ అండి. ఈ ఫ్లవర్ నుంచి తయారు చేయబడిందే మన రసంటా ప్రొడక్ట్ అండి. ఫైటో ప్లసెంటా అంటాం. సో అడ్వాన్స్డ్ అనమాట. సో మిగతా మార్కెట్లో ఉన్నటువంటి స్టెమ్ సెల్స్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తయారు చేయబడితే మనకి సో ఫైటో ప్లసెంటా అనేటువంటి మెయిన్ ఫ్రూట్ తయారవడానికి కావాల్సినటువంటి మెయిన్ పార్ట్ నుంచి కలెక్ట్ చేయబడిందే ఈ రసంట్ అనేటువంటి ప్రొడక్ట్ అండి. సో మరి ఈ రసంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఒకసారి మాట్లాడుకుందాం. బల్గేరియన్ రోజ్ ప్లసెంటా కావచ్చు, ఎన్ఎంఎన్ నికోటినామైడ్ మోనోక్లిటైడ్ అనేటువంటి ఎన్ఎంఎన్ ఫార్ములా కావచ్చు, బ్రౌన్ సీ ఎక్స్ట్రాక్ట్స్ కావచ్చు, లోటస్ జెమ్ ఎక్స్ట్రాక్ట్స్ కావచ్చు, బిటర్ మిలాన్ ఎక్స్ట్రాక్ట్స్ కావచ్చు, అశ్వగంధ రూట్ ఎక్స్ట్రాక్ట్ కావచ్చు అండి. ఈ 6 టైప్స్ ఆఫ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ డైనస్ రసంట్ అనేది తయారైందండి. ఇందులో ఇంకా డెప్త్ గా మాట్లాడుకుంటే చూడండి, 11 టైప్స్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్, క్లోవ్స్, కోఎంజైమ్, క్యూటెన్ అనేటువంటి మెయిన్ ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మన బాడీలో ఉన్న ప్రతి సెల్ కావాల్సినటువంటి ఒక న్యూట్రిషన్ ని, సో ఒక రీజనరేషన్ ని తయారు చేయగలిగినటువంటి పొటెన్షియాలిటీ ఈ రసంట ద్వారా మనం ప్రతి సెల్ కూడా వచ్చేస్తుందండి. సో వెరీ ప్రాపర్ గా మనం మాట్లాడుకుంటే మోర్ దెన్ 200+ డిసీజెస్ కి ఇది అల్టిమేట్ గా హెల్ప్ అవుతుందండి. ఈ ప్రోడక్ట్ చాలా ఎఫికసీ ఉన్నటువంటి ప్రోడక్ట్ అండి, అంటే హై క్వాలిటీ ప్రోడక్ట్ అని మనం మాట్లాడుకోవచ్చు. సో ఇది మన కంపెనీలో ఏ ప్రోడక్ట్ అయినా సరే మనకి 4,840 రూపాయలకి మనకి అందుబాటులో ఉంటుందండి. ఇక్కడ రసంట్ అనేటువంటి ప్రోడక్ట్ సో ఒక్క బాక్స్ వచ్చేసరికి మనకి 4,840 రూపాయలు అని మనం మాట్లాడుకున్నాం కదా. ఈ 4,840 రూపాయలకి గాను సో 15 శాచెట్స్ అండి. 15 శాచెట్స్ మనకి బాక్స్ లో రావడం జరుగుతుంది. ఈ 15 శాచెట్స్ ని మనం ఎలా తీసుకుంటాం, ఎలా వాడతాం అంటే, సో ప్రతిది కూడా ఎవ్రీథింగ్ క్లినికల్ గా స్టడీ చేయబడి తీసుకురాబడినటువంటి ప్రోడక్ట్స్ అండి, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. సో హౌ టు కన్స్యూమ్, ఎలా వాడాలి అంటే ఎస్ అండి, ఎర్లీ మార్నింగ్ సబ్లింగ్వల్ మెథడ్ ద్వారా నిద్ర లేవగానే డైరెక్ట్ మనం సో బ్రష్ చేయడానికంటే ముందు, వాటర్ తాగడానికంటే ముందు, సో డైరెక్ట్ చెప్పాలంటే పాచిమొఖాన్ని మనం సో ఈ రసంటాలో ఉన్నటువంటి ఒక సాచెట్ ని మనం కట్ చేసి అందులో ఉన్న పౌడర్ ని నాలుక కింద, అంటే సబ్లింగ్వల్ మెథడ్ అని మాట్లాడతాం, ఈ నాలుక కింద ప్లేస్ చేయగలిగితే విత్ ఇన్ 2 to 3 minutes లో కరిగిపోయింది. డైరెక్ట్ నాలుక కింద ఉన్నటువంటి గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్లాండ్స్ ద్వారా ఇమీడియట్ గా మన హోల్ బాడీకి అంతా కూడా సో వెరీ ఫాస్ట్ గా వెళ్ళడం జరుగుతుంది. అబ్జర్వ్ అనేది ఫాస్ట్ గా అవుతుంది. సో రిజల్ట్స్ అనేది కూడా మనకి ఫాస్ట్ గా రావడం మనం చూడొచ్చండి. దీన్ని సబ్లింగ్వల్ మెథడ్ ద్వారా తీసుకుంటాం. ఇక మరొక అల్టిమేట్ ప్రోడక్ట్ అండి. సో ఆ ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా దేని గురించి బాధపడుతుంది అంటే ఎస్, ఒబేసిటీ అండి. సో ఒబేసిటీ అనేది చాలా మేజర్ ఇష్యూగా మారింది. సో మరి ఒబేసిటీ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలండి. వాట్ ఈజ్ ఒబేసిటీ, అసలు ఒబేసిటీ అంటే ఏంటి? సో ఓవర్ వెయిట్ ని మనం ఒబేసిటీ అంటామా, లేకపోతే యాక్సెస్ ఫ్యాట్ ని మనం ఒబేసిటీ అంటాం అనేది చాలా క్లారిటీ ఉండాలండి. చాలా మంది ఏమంటారంటే వెయిట్ తగ్గాలి అని మాట్లాడుతుంటారు. సో మరి తగ్గాల్సింది వెయిటా లేకపోతే ఫ్యాటా అనేది మనం మాట్లాడుకుంటే, సో దానికంటే ముందు క్లారిటీ మనకి ఏముండాలంటే వాట్ ఈజ్ ఒబేసిటీ. ఒబేసిటీ అంటే ఏంటో తెలిస్తే దాన్ని బట్టి మనం తగ్గాల్సింది బరువు ఫ్యాట్ అనేది మనం మాట్లాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ నేను
బరువు తగ్గాలి అనేటువంటి మోటోతోటి మేము ముందు చెప్పాను అనుకోండి, ఇతను 115 కేజీలు ఉన్నాడు, ఇతను 110 కేజీలు ఉన్నాడు. సో ఇక్కడ తగ్గాల్సిన వ్యక్తి ఎవరండి? మోస్ట్లీ ఇతనే ఎక్కువ వెయిట్ ఉన్నాడు. మరి తగ్గాల్సింది ఇతనా లేకపోతే ఇతన? సో ఒక ఫిజికల్గా ఫిట్గా ఉండటమే అండి. సో ఎవరైతే యాక్సిస్ ఫ్యాట్, ఇతనికి ఏమైనా ఫ్యాట్ ఉన్నట్టు మనం అబ్జర్వ్ చేస్తున్నామా? ఎస్, బాడీ అంతా కూడా స్టిఫ్గా ఉంది, ఫిట్గా ఉన్నాడు, ఎటువంటి ఫ్యాట్ లేకుండా మనం చూడగలుగుతున్నాం. బట్ ఇక్కడ అన్ఫిట్గా ఉన్నాడు, ఎక్కువ ఫ్యాట్ తోటి మనకి ఎక్స్పోజ్ అవుతున్నాడు. బట్ ఇతను తక్కువ వెయిట్ ఉన్నాడు, ఇతనితో కంపేర్ చేసుకున్నప్పుడు ఇంకొక 5 కేజీలు తక్కువనే ఉన్నప్పటికి కూడా సో అన్ఫిట్గా ఉండడం మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మెయిన్ థింగ్ ఏంటంటే తగ్గాల్సింది బరువు కాదు. సో మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ ఏదైతే అన్వాంటెడ్ ఫ్యాట్ ఉందో, ఆ అన్వాంటెడ్ ఫ్యాట్ని మనం తగ్గించుకునేటువంటి ప్రయత్నమే ఈ ఫార్ములా అండి. ఒకసారి మనం మాట్లాడుకుంటే ఒకసారి చూడండి, థింక్ ఫ్యాట్ లాస్ నాట్ వెయిట్ లాస్ అండి. మనం క్లియర్గా మనం ఆలోచించాల్సింది కూడా సో ఫ్యాట్ లాస్ మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి, వెయిట్ లాస్ మీద కాదు. సో మరి ఏంటి ఫ్యాట్ లాస్కి వెయిట్ లాస్కి డిఫరెన్స్ ఏంటంటే, ఒక్కసారి మనం మాట్లాడుకుంటే చూడండి, మన మజిల్ ఉందండి, మన శరీరంలో మజిల్ కండ భాగం ఉంటుంది కదా, ఈ కండ భాగం అది ఈ మజిల్ని ఒక 2 kgs మనం తీసుకున్నాం అండ్ ఫ్యాట్ని ఒక 2 kgs తీసుకున్నాం అనుకుందామండి. ఫ్యాట్ 2 kg అండ్ మజిల్ 2 kg. ఒక్కసారి మనం వేయింగ్ మిషన్ ద్వారా చూస్తున్నప్పుడు మజిల్ అనేది ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది అండ్ ఫ్యాట్ అనేది ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది. సో ఇది మనకు కావాల్సిందండి. అంటే ఇక్కడ చూడండి, మజిల్ అనేది చాలా చిన్న పరిమాణాన్నే ఉంది, చిన్న పరిమాణమే ఉంది, బట్ ఫ్యాట్ అనేది చూడండి చాలా ఎక్కువ పరిమాణం ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ఎక్కువ పరిమాణం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పర్సన్ అనేవాళ్ళు చాలా హెవీగా ఒబేసిటీ తోటి అవుపడుతున్నట్టుగా మనం చూడొచ్చు. అదే ఈ మజిల్ ఏమవుతుందంటే మన బోన్స్కి ఎంత మన స్ట్రక్చర్ ఏదైతే ఉందో, మన బోన్స్ ఏవైతున్నాయో వాటికి స్టిక్ ఆన్ అయి ఉండే ఒక కరెక్ట్ పోచరే ఈ మజిల్ అండి, మజిల్ సిస్టమ్ అనమాట. ఈ మజిల్ సిస్టానికి ఎప్పుడైతే ఫ్యాట్ అనేది ఎక్స్పోజ్ అవుతుందో, ఫ్యాట్ అనేది మొత్తం కూడా ఆక్యుపై చేస్తుందో, అప్పుడు ఏమవుతుందంటే సో ఈ ఉన్న మజిల్కి ఎక్కువయ్యి చాలా హెవీగా పెద్దగా అవుపడటం మనం చూడవచ్చు అనమాట. ఇది అనమాట మెయిన్గా మనం తగ్గాల్సింది ఏంటంటే, సో కాన్సన్ట్రేట్ చేయాల్సింది కూడా ఏంది, ఫ్యాట్ లాస్ మీద సో మజిల్ లాస్ మీద కాదు అనేది. సో ఒకవేళ మీరు మజిల్ లాస్ మీద కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, ఏమవుతుంది, ఇలా మీ బోన్ డెన్సిటీ తగ్గిపోద్ది, మీ మజిల్ కూడా డ్యామేజ్ అవుతుందండి. సో మనం సింపుల్గా ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అంటే, ఫ్యాట్ లాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. సింప్లీ అండి. మరి ఇక్కడ ఏంటి ఇంకా మనం క్లియర్గా మాట్లాడుకుంటే, ఒక సో చూడండి, హెల్దీ స్టమక్ కావచ్చు అండ్ ఫ్యాట్ తోటి ఉన్నటువంటి స్టమక్ని మనం అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక హెల్దీ హార్ట్ కావచ్చు అండ్ ఫ్యాట్తో కూడుకున్నటువంటి ఒక హార్ట్ కావచ్చు, అన్హెల్దీ హార్ట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట సింపుల్గా. ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే, ఏదైతే అన్వాంటెడ్ ఫ్యాట్, ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉందో ఆ ఫ్యాట్ని తగ్గించేటువంటి ప్రయత్నమే మనం ఇప్పుడు తీసుకోబోతున్నాము. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనం సింపుల్గా ఈ ఫ్యాట్ లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కంపెనీ ఇస్తున్నటువంటి ఒక అల్టిమేట్ ప్రోడక్ట్ అండి అర్బనిజం. సో ఈ అర్బనిజం ఏం చేస్తుంది, ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటివి, దీన్ని వాడే విధానం ఏంటి, సో దీనికోసం ఏమైనా ఫుడ్ని మనం కంట్రోల్ చేసుకోవాలా, లేకపోతే స్పెషల్ డైట్ని మనం ఫాలో అవ్వాలా, లేకపోతే మీల్స్ని ఏమైనా స్కిప్ చేయాలా అని మాట్లాడుకుంటే, సో ఎస్, ఎటువంటి మీరు డైట్ని స్కిప్ చేయాల్సిన పని లేదు. సో ప్రత్యేకమైనటువంటి డైట్ని మీరు ఏర్పాటు చేసుకోవాల్సిన పని లేదు. అండ్ ఎస్పెషల్లీ మీరు 3 times డైలీ తీసుకుంటే ఓన్లీ 1 time తీసుకోవాలనేటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. మీరు ఏదైతే రెగ్యులర్గా డైట్ మెయింటైన్ చేస్తున్నారో దానితో పాటుగా ఇక్కడ అవుపడుతున్నటువంటి 2 types ఆఫ్ క్యాండీస్ అండి, సంజ్ అండ్ మూంజ్ అనేటువంటి 2 క్యాండీస్ని మనం డైలీ రోజువారీ జీవితంలో వీటిని మనం తీసుకుంటూ సపరించడం వల్ల సో మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. సో దీనికోసం ఒకసారి మనం మాట్లాడుకుందాం. సంజ్ అండి, సో ఇది ఒక ఫిజికల్ ట్రైనర్ లాగా పనిచేస్తుంది. సో మీ బాడీలో సో కొన్ని ప్రకంపనల్ని ప్రేరేపిస్తూ ఆ ఫ్యాట్ బర్న్ అయ్యేలాగా చేసేటువంటి ప్రాసెస్ ఈ సంజ్ అండి. మీకు ఒక పర్సనల్ ట్రైనర్ లాగా హెల్ప్ అయితే, మూన్స్ ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ఏదైతే విష పదార్థాలు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా రిమూవ్ చేసేటువంటి కీలక పాత్ర ఈ మూన్స్ తీసుకుంటుంది. దీన్ని మనం ఏమంటామంటే డీటాక్స్ స్పెషలిస్ట్ అని మనం మాట్లాడతాం. మరి ఈ సంజ్కి మూన్స్కి ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ని ఒకసారి మాట్లాడుకుందామండి. ఇటలీ మోరోసిల్ అనేటువంటి
ఇంగ్రీడియంట్స్ కావచ్చు, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ కావచ్చు, గ్రీన్ కాఫీ బీన్ ఎక్స్ట్రాక్ట్ కావచ్చు, అండ్ కిడ్నీ బీన్ ఎక్స్ట్రాక్ట్ కావచ్చు. ఈ 4 ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేయబడినటువంటి సో ప్రోడక్టే సంజ్ అండి. ఇక్కడ మనం చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలని గ్రీన్ టీ తాగుతున్న వాళ్ళని మనం చాలా మంది చూస్తామండి. హెల్తీగా ఉండాలని గ్రీన్ టీ తాగుతున్న వాళ్ళని కూడా మనం చాలా మందిని చూస్తాం. ఇక్కడ గ్రీన్ టీలో ఏముంటాయి అంటే సో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అనేది మనకు తెలిసిన విషయమే అండి. ఏమవుతుందంటే ఈ గ్రీన్ టీ ద్వారా సో ఏదైతే మన బాడీలో ఫ్యాట్ ఉందో, యాక్సెస్ ఫ్యాట్ ఉందో, ఆ ఫ్యాట్ని తగ్గించేటువంటి ప్రయత్నం ఈ గ్రీన్ టీ అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఇందులో ఉన్నటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, ఇటలీ మోరోసిల్ ఎక్స్ట్రాక్ట్, అండ్ గ్రీన్ కాఫీ బీన్ ఎక్స్ట్రాక్ట్, అండ్ కిడ్నీ బీన్ ఎక్స్ట్రాక్ట్ అండి. ఇవి చాలా కీలక పాత్ర వహించి మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ని అంతా కూడా బర్న్ చేసి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్యాట్ అంతా కూడా బర్న్ అవుతుంది అనమాట. సో ఈ బర్న్ అయినటువంటి ఫ్యాట్ ద్వారా ఏమవుతుందంటే మన బాడీ అనేది ఒక ప్రాపర్ షేప్లోకి మనం చూడొచ్చు. అండ్ మన మెటబాలిజం సిస్టమ్ అనేది అంటే డైజెషన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీకు ఏమైనా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ పోతుంది. కాన్స్టిపేషన్ సమస్య ఉంటే కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్య కూడా మీకు పోతుందండి. అండ్ మీరు డైలీ తినాలనేటువంటి కోరికల్ని ఏం చేస్తుంది అంటే రెడ్యూస్ చేస్తుంది, తగ్గిస్తుంది. ఏదైనా చూసారనుకోండి, బయటకు వెళ్ళారనుకోండి, సో చూసిన ప్రతిదాన్ని కూడా ఇక నోట్లు వేసుకోవాలి, తినేసేయాలి అనేటువంటి ఆ ఫీలింగ్స్ని తగ్గించేస్తుంది, మెల్లమెల్లగా తగ్గిస్తుంది. సో ఇట్లా మీకు ఒక ప్రాపర్ షేప్ని తీసుకొచ్చేటువంటి పాత్ర సంజి తీసుకుంటే, నెక్స్ట్ మూన్స్ అనేటువంటి ఈ ప్రోడక్ట్ ఏదైతుందో చూడండి, ఇందులో ఇంగ్రీడియంట్స్ ఫ్రాన్స్ సినెట్రోలస్ అనేటువంటి ఇంగ్రీడియంట్ కావచ్చు, ఫ్రూట్స్ ఎంజైమ్స్ కావచ్చు, మిలోన్ ఎక్స్ట్రాక్ట్ కావచ్చు, వైటమిన్ సి కావచ్చు, అండ్ పెరిల్లా అనేటువంటి ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడినటువంటి ఈ మూన్స్ మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుందండి. సో అది ఒక మీకు ఫిజికల్ ట్రైనర్ లాగా పనిచేస్తే, ఇదంతా కూడా మీకు ఒక మంచి డీటాక్స్ స్పెషలిస్ట్ లాగా పనిచేసి మీ మెటబాలిజం సిస్టాన్ని అంతా కూడా కంప్లీట్గా ఒక పోచర్లోకి తీసుకురావడం మనం చూడొచ్చండి. ఇది అండి సంజ్ అండ్ మూంజ్ గురించి మనం మాట్లాడుకుంటే. సో ఈ సంజ్ని తీసుకునే విధానం ఏంటంటే, మార్నింగ్ బ్రష్ చేయగానే టిఫిన్ చేయడానికంటే ముందు ఈ చాక్లెట్ని మనం తీసుకుని నోట్లో వేసుకుంటే ఒక 30 to 40 minutesలో కరగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ 30 to 40 minutes ఇది తీసుకుంటున్న ప్రాసెస్లో ఇది ఎలా ఉంటుందంటే లైట్గా ఒగరొగరుగా చేదుగా ఉంటుందండి. అంత భయంకరంగా ఏమి ఉండదు. సో అమ్మో దీన్ని వాడలేకపోతున్నాననే ఫీలింగ్ ఉండదు, లైట్గా ఒగరొగరుగా చేదుగా ఉంటుంది. సో దాన్ని మనం ఓకే అని మనం మెయింటైన్ చేయగలిగితే వెరీ హ్యాపీ అండి. అండ్ మూంజ్ కూడా లైట్గా ఒగరొగరు ఉంటుంది. ఇది కూడా మోస్ట్లీ అండి రెండు కూడా మనకి మోర్ దెన్ 30 minutes to 45 minutes పట్టిద్దండి. ఇన్ బిట్వీన్ 30 to 45 minutes కరగడానికి టైం పట్టింది. ఇట్లా మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ సో వీటిని మనం వాడుతుంటే ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ తగ్గటం మనం చూడొచ్చు. సార్ మరి బాగానే ఉంది, ఇప్పటివరకు మార్కెట్లో రకరకాల ప్రోడక్ట్లు వచ్చినాయి వెయిట్ లాస్ మీద, అది ఫ్యాట్ లాస్ మీద. సో వాళ్ళందరూ కూడా ఇలానే చెప్తున్నారు సార్, వాడినంతసేపు బాగానే ఉంటుంది, బట్ వన్స్ స్టాప్ చేసిన తర్వాత ఏంటి పరిస్థితి అంటే, ఎస్ అండి, ఇక్కడ కూడా ఒక మంచి చక్కటి పరిష్కారం కంపెనీ ఆల్రెడీ చూపెడుతుందండి. సో ఎవరైతే ఈ క్వశ్చన్ మార్క్ ఉందో, ఈ క్వశ్చన్ మార్క్కి కంపెనీ ఇచ్చేటువంటి ఒక ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇక్కడ మనం ఎటువంటి మీల్స్ని మనం స్కిప్ చేయమని చెప్పట్లేదు. మీరు రెగ్యులర్గా 3 times తింటే ఓన్లీ 1 time తినండి. మార్నింగ్ మీరు లిక్విడ్స్ తీసుకోండి, అండ్ ఈవినింగ్ లిక్విడ్స్ తీసుకోండి, మధ్యాహ్నం మాత్రమే లంచ్ అంటే భోజనం తీసుకోండి అని కంపెనీ ఎక్కడ కూడా మీకు చెప్పట్లేదు. అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour. సో మాక్సిమం డైలీ ఒక 2 to 3 hours ఎక్సర్సైజ్ చేయండి. ఖచ్చితంగా స్పెండ్ చేసినా మీరు తగ్గుతారని ఎక్కడ కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. సింప్లీ అండి, మీరు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే డైట్ని మెయింటైన్ చేస్తున్నారో వాటిని ఫాలో అవుతూ ఆటోమేటిక్గా ఈ సంజ్ అండ్ మూంజ్ని వాడడం ద్వారా ఫ్యాట్ అనేది బర్న్ అవుతుందని మాట్లాడటం జరుగుతుంది. ఈవెన్ మీరు వాడినంతసేపు తగ్గి వాడిన తర్వాత కూడా మీకు పెరిగేటువంటి ఛాన్స్ ఉందంటే, ఇక్కడ మీరు ఎటువంటి మీల్స్ని స్కిప్ చేయట్లేదు. సో ఇక్కడ మీల్స్ని మీరు స్కిప్ చేసి తర్వాత మళ్ళీ మీల్స్ని యథావిధిగా మళ్ళీ 3 పూటలు 4 పూటలు తీసుకుంటుంటే ఆటోమేటిక్గా పెరుగుతారు అనటానికి ఇక్కడ మనం 3 పూటలకి 1 పూటే తినమని ఎక్కడ కూడా చెప్పినటువంటి దాఖలు లేవు. సో అట్లా చేయాల్సిన పని కూడా లేదు. అండ్ ఇంకో వన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ వాడినటువంటి టెక్నాలజీ అండి FST అంటాం, ఫ్యాట్ ష్రెడ్డింగ్ టెక్నాలజీ. దీని ద్వారా ఏమవుతుందంటే, ఇది క్లినికల్గా స్టడీ చేయబడినటువంటి ఒక టెక్నాలజీ అండి. సో ఇది మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ సెల్స్ ఏవైతున్నాయో, ఈ ఫ్యాట్ సెల్స్ అన్ని కూడా కంప్రెస్ అవుతాయి. వన్స్ కంప్రెస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ రీగెయిన్ అవడానికి, ఎక్స్పోజ్ అవడానికి కూడా అవకాశం లేదు. ఇదంతా కూడా ఒక పేటెంటెడ్ ప్రాసెస్ అండి. దీనిపైన కూడా కొంత పేటెంట్ ఉంటుంది అన్నమాట. ఇక నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ అండి. సో ఎస్పెషల్లీ విమెన్ హెల్త్ కేర్ అని మనం మాట్లాడుకోవచ్చు.
సో ఈ ఎస్పెషల్లీ లేడీస్ కోసం ఉన్నటువంటి రకరకాల కాంప్లికేషన్స్ మెయిన్గా ఎక్కడ క్రియేట్ అవుతున్నాయి అంటే, వాళ్ళ బాడీలో ఎప్పుడైతే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ స్టార్ట్ అవుతుందో అది ప్రాపర్గా గ్రోయింగ్ లేక ఈ రకరకాల కాంప్లికేషన్స్కి దారితీస్తుందండి. దీని ద్వారా ఏమవుతుందంటే ప్రెషర్స్ కావచ్చు, లేకపోతే లివర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, బోన్ డెన్సిటీ ప్రాబ్లం కావచ్చు, స్కిన్ ప్రాబ్లం కావచ్చు, రకరకాల ఓవర్ ఇష్యూస్ కావచ్చు, యూటెరస్ ఇష్యూస్ కావచ్చు, బ్రెస్ట్ ఇష్యూస్ కావచ్చు, అండ్ రకరకాల హార్ట్ ఇష్యూస్ కావచ్చు. ఇవంతా కూడా మెయిన్ కీలక పాత్ర ఎక్కడంటే ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ అండి. లేడీస్కి ఇది చాలా మెయిన్గా కావాల్సినటువంటి హార్మోన్ అండి ఈస్ట్రోజన్ హార్మోన్. ఈ హార్మోన్ ప్రాపర్గా ఉన్నప్పుడు మనకి అన్ని కాంప్లికేషన్స్ నుంచి బయటపడడానికి అవకాశం ఉందండి. మరి దీనికోసం కంపెనీ తీసుకొచ్చినటువంటి ప్రోడక్ట్ ఏంటంటే లిఫ్ట్ మ్యాక్స్ అండి. లిఫ్ట్ మ్యాక్స్ తోటి సో కంప్లీట్గా ఒక మంచి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ డెవలప్ చేసుకుంటూ మనకున్నటువంటి కాంప్లికేషన్స్ అన్నిటిని కూడా ఓవర్కమ్ చేసేటువంటి ప్రోడక్ట్ అండి. అల్టిమేట్ ప్రోడక్ట్ అని కూడా మనం మాట్లాడవచ్చు అనమాట. ఈ లిఫ్ట్ మ్యాక్స్ మనకు ఒక బాక్స్లో 15 సాచెట్స్ ఉంటాయండి. ఈ 15 సాచెట్స్ మనం మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఒక్క సాచెట్లో ఉన్నటువంటి ఈ పౌడర్ని మనం నోటి ద్వారా తీసుకొని సో ఆటోమేటిక్గా నోట్లో పోసుకున్నప్పుడు 2 to 3 మినిట్స్లో కూడా ఇది కూడా కరిగిపోద్దండి. ఎటువంటి అదర్ యాక్టివిటీస్ చేయాల్సిన పని లేదు. జస్ట్ డైలీ మనం లంచ్ చేసిన తర్వాత తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీరు ఖచ్చితంగా ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నా లేకపోయినా కానీ ఒక 3 బాక్సెస్ అండి మోస్ట్లీ 45 days కోర్స్ కానీ మనం వాడగలిగితే పర్టికులర్గా మనం ఒక మంచి రిజల్ట్స్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఎస్పెషల్లీ అండి ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ తోటి మనకు వచ్చేటువంటి మెయిన్ ఇష్యూస్ లేడీస్ ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే గైనిక్ ఇష్యూస్ కావచ్చు, పీసీఓడి ప్రాబ్లమ్స్ కావచ్చు, థైరాయిడ్ ఇష్యూ కావచ్చు. సో ఇంకా మనం ఇంకా వాళ్ళకి ఇన్నర్గా మాట్లాడుకుంటే అంటే పర్సనల్గా మాట్లాడుకుంటే సో వాళ్ళు వన్స్ డెలివరీ తర్వాత కూడా వాళ్ళ స్కిన్ అంతా కూడా లూజ్ అవ్వటం రకరకాల కాంప్లికేషన్స్ వాళ్ళు చూస్తూ ఉంటారండి. దీని అంతటికి కారణం ఏంటంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్. సో దీనికోసం లిఫ్ట్ మ్యాక్స్ ఇది వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఇక నెక్స్ట్ అండి జెంట్స్ కోసం లేడీస్కి ఈస్ట్రోజన్ ఎలా అయితే కీలక పాత్ర పోషిస్తుందో జెంట్స్కి టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ చాలా కీలక పాత్ర పోషిస్తుందండి. వన్స్ ఈ టెస్టోస్టిరాన్ న్యాచురల్గా గ్రో కాగలిగితే మన బాడీలో అల్టిమేట్గా సో ఉన్నటువంటి ప్రతి ఆర్గన్ కూడా ఆర్గన్ యొక్క ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా ఉండటం మనం గమనించవచ్చు. మన బ్రెయిన్ ఫంక్షన్ కావచ్చు, మజిల్ ఫంక్షన్ కావచ్చు, బోన్ ఫంక్షన్ కావచ్చు, స్కిన్ అండ్ మన యొక్క సెక్సువల్ ఆర్గాన్స్ కావచ్చు. సో ప్రతిది కూడా వాటి యొక్క ఫంక్షన్ అనేది ప్రాపర్గా ఉంటుందండి ఎప్పుడు టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ ప్రాపర్గా రిలీజ్ అవుతున్నప్పుడు. సో మరి దీనికోసం కంపెనీ తీసుకొచ్చిన మరొక ప్రోడక్ట్ ఏంటంటే సో ట్రిపుల్ రూట్ కాఫీ అండి. ఇది జస్ట్ మనకి బాక్స్ ఇలా ఉంటుందండి ప్యాకెట్. ఇందులో ఒక 10 సాచెట్స్ ఇలా ఉంటాయి. సో ఇది కూడా 4840 అండి. 4840 ఒక 10 సాచెట్స్ ఉన్నటువంటి ఒక ప్యాకెట్ వస్తుంది. ఇక్కడ ఈచ్ సాచెట్ ఏదైతే ఉందో దీన్ని మనం 2 days వాడొచ్చండి. గోరువెచ్చటి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో సగం పౌడర్ ఈరోజు, సగం పౌడర్ రేపు, మనం అట్లా 2 days ఒక సాచెట్ని వాడుకుంటూ సో నైట్ టైం పడుకునేటప్పుడు మనం ఈ గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకొని తాగడం ద్వారా ఏమవుతుందంటే ఫిజికల్గా మెంటల్గా చాలా రిలీఫ్ అవుతామండి. మనకున్నటువంటి ఫిజికల్ స్ట్రెస్ కానీ మెంటల్ ప్రెషర్స్ కానీ అవన్నీ కూడా దూరం అవ్వడం మనం గమనించవచ్చు. జస్ట్ ఒక్క ప్యాకెట్ అండి. ఒక్క ప్యాకెట్ మిమ్మల్ని ఎంతగా మార్చేస్తుంది అంటే అంతగా మార్చేస్తుందండి. మీకున్నటువంటి టెన్షన్స్, ప్రెషర్స్, లేకపోతే ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే నిద్రలేమి సమస్య కావచ్చు, అండ్ సెక్సువల్ కోరికలు తగ్గడం కావచ్చు, లేకపోతే మీ యొక్క స్పర్మ్ అనేది క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ లేకపోవడం కావచ్చు, మీ యొక్క స్టామినా కావచ్చు, ఎరెక్షన్ ఫంక్షన్ కావచ్చు, ఎవ్రీథింగ్ అన్ని విషయాలలో ఇది అల్టిమేట్గా పనిచేసేటువంటి కాఫీ అండి, ట్రిపుల్ రూట్ కాఫీ. సో ఇందులో వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా మీరు ప్రీమియం అరాబికా కాఫీ బీన్స్, జిన్సెంగ్ ఎక్స్ట్రాక్ట్స్ కావచ్చు, మాకా ఎక్స్ట్రాక్ట్స్ కావచ్చు, అశ్వగంధ ఎక్స్ట్రాక్ట్స్ కావచ్చు, తొంకట్ అలీ ఎక్స్ట్రాక్ట్స్ కావచ్చు అండి. వీటితో తయారు చేయబడినటువంటి ప్రోడక్ట్ ట్రిపుల్ రూట్ కాఫీ. సో దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. బై ఓన్ ఎక్స్పీరియన్స్ వాడిన వాళ్ళు ఉన్నారు, అండ్ దానికి ఇతరులతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు వాడినప్పుడు కూడా ఒక అల్టిమేట్ రిజల్ట్స్, మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం మనం గమనించామండి. ఇక నెక్స్ట్ అండి సో మరొక ప్రోడక్ట్ ఏజ్ గాడ్. ఈ ఏజ్ గాడ్ ఏదైతే ఉందో ఒక మంచి మనకి ఒక గాడ్ లాగా, ఒక ప్రొటెక్టర్ లాగా పనిచేసేటువంటి ప్రోడక్ట్ అండి. ఒక మంచి ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేసేటువంటి ప్రోడక్ట్. ఎస్పెషల్లీ డయాబెటిక్ పీపుల్కి అయితే ఇది ఒక వరం అని చెప్పొచ్చు అండి. ఏమవుతుందంటే వాళ్ళ యొక్క షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసేటువంటి ప్రోడక్ట్ అండి. సో కంప్లీట్గా మంచి ఆరోగ్యాన్ని కలుగజేస్తూ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయగలిగినటువంటి ప్రోడక్ట్ ఏజ్ గార్డ్ అండి. ఇందులో వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీని
ఇది కూడా బాక్స్ అండి 4840. ఇందులో ఇలా 15 సాచెట్స్ ఉంటాయి. డైలీ 1 సాచెట్ని మనం లంచ్ చేసిన తర్వాత కానీ లంచ్ చేసేటప్పుడు కానీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో, అంటే ఇక్కడ మనం గోరువెచ్చటి వాటర్ అని ఏం రికమెండేషన్ లేదు, జస్ట్ నార్మల్ వాటర్, ఏదో చల్లటి వాటర్ కావచ్చు, నార్మల్ వాటర్ కావచ్చు, ఆ వాటర్లో ఈ ఒక్క పౌడర్ని డైలీ ఒక సాచెట్ని తీసుకుంటాం. ఈ సాచెట్లో ఉన్నటువంటి పౌడర్ని మనం గ్లాస్లో కలుపుకుంటే సో ఆ వాటర్ ఆరెంజ్ కలర్లోకి మారటం మనం గమనించవచ్చు అండి. ఆరెంజ్ కలర్లోకి వస్తుంది. దాన్ని మెల్లమెల్లగా తాగి సో అట్లా వదిలేస్తే 15 డేస్ ఒక బాక్స్ వస్తుందండి. మ్యాక్సిమం మీరు మినిమం తక్కువలో తక్కువ 3 బాక్సెస్ వాడి చూడండి. ఈ 45 డేస్ కోర్స్ ఏదైతుందో అల్టిమేట్గా మీకు ఎంత చేంజెస్ మీ బాడీలో ఎలాంటి చేంజెస్ వచ్చినాయో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ప్రీ డయాబెటిక్ పీపుల్ అయినా, లేకపోతే డయాబెటిక్ పీపుల్ అయినా, ఇన్సులిన్ తోటి బాధపడే వాళ్ళైనా సరే, అండ్ ఈవెన్ డయాలసిస్ తోటి బాధపడే వాళ్ళైనా సరే, సో ఇట్ ఈస్ అల్టిమేట్ అండి. నాట్ ఓన్లీ ఫర్ డయాబెటిక్ అండి, ప్రతి ఒక్కరు కూడా వాడదగినటువంటి ప్రొడక్ట్, మంచి ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేసేటువంటి ప్రోడక్ట్ అండి ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి దీని ద్వారా బెనిఫిట్స్ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ హౌ టు యూజ్ అనేది కూడా చెప్పాను కదా, అలా వాడుకోవచ్చు అండి. ఇక మరొక ప్రోడక్ట్ అంటే కొలాజిన్. ఈ కొలాజిన్ అనేది సో మన యొక్క బోన్ స్ట్రెంగ్త్ కోసం అండ్ ఫేస్ యొక్క బ్యూటీ కోసం తయారు చేయబడినటువంటి ప్రోడక్ట్ అండి. ఒకటే ప్రోడక్ట్. సో మోస్ట్లీ మనం చాలా మందిని అబ్జర్వ్ చేస్తామండి, ఎస్పెషల్లీ సినీ స్టార్స్, సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక 60+ ఉన్నప్పటికీ, 70+ ఉన్నప్పటికీ స్టిల్ యంగ్గా ఉండడం మనం చూడొచ్చు. మనం 20, 25, 30 దాటేసరికి అయిపోయింది మన వయసు అనేటువంటి మన ఫేస్ మీద ఉన్నటువంటి ఆ ఏదైతే ఏజింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకేమో యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తుంది, మనకేమో ఏజింగ్ లాగా పనిచేయడానికి గల కారణం ఏంటి అంటే మెయిన్ వాళ్ళు హై హై కొలాజిన్ ప్రోటీన్ అనేటువంటి దాన్ని బాగా కన్జ్యూమ్ చేస్తారండి, బాగా వాడతారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చాలా యంగ్ లుక్ తోటి ఎప్పటికి కూడా యాక్టివ్గా వాళ్ళు ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క బోన్ డెన్సిటీ పెరుగుతుంది, వాళ్ళ యొక్క బ్యూటీనెస్ అనేది కూడా అల్టిమేట్గా పెరుగుతుందండి. ఇది సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నటువంటి ప్రోడక్ట్స్ అండి. అండ్ ఈ ప్రోడక్ట్స్తో పాటుగా సో మరొక ప్రోడక్ట్ ఏంటి అంటే టూత్ పేస్ట్ కూడా మార్నింగ్ షీల్డ్ అండ్ నైట్ రీస్టోర్ అనేటువంటి 2 టైప్స్ ఆఫ్ పేస్ట్ ఉంటాయండి, మార్నింగ్ వాడేది అండ్ నైట్ వాడేది. ఇట్లా మార్నింగ్ వాడే 2 పేస్ట్లు, నైట్ వాడే 2 పేస్ట్లు, 4 పేస్ట్లకు కూడా 4,840 రూపాయలుగా మనం చూడొచ్చు అనమాట. ఎనీ ప్రోడక్ట్ తోటి కూడా స్టార్ట్ అవ్వచ్చు అండి. సో లేదా 3 బాక్సెస్ తోటి కూడా స్టార్ట్ అవ్వచ్చు. లేదు ఈ ప్రోడక్ట్ని ఎవరికైనా మీరు రికమెండ్ చేసి వాళ్ళకి కలిగినటువంటి రిజల్ట్ని మీరు షేర్ చేసుకుంటూ అల్టిమేట్గా ఈ బిజినెస్ ఆపర్చునిటీ కూడా మీరు టేకప్ చేయొచ్చు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఓన్ ప్రొడక్ట్స్ అండి. కంపెనీ వాళ్ళు ఓన్గా తయారు చేయబడుతున్నటువంటి ప్రొడక్ట్స్ బికాస్ ఆఫ్ ఓన్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండటం వల్ల అల్టిమేట్గా హై క్వాలిటీ ప్రొడక్ట్స్ని కంపెనీ మార్కెట్లో మార్కెటింగ్ చేయగలుగుతుంది. దీని ద్వారా ఏమైందంటే 60+ కంట్రీస్లో అల్టిమేట్గా ముందుకెళ్తుంది. ఎలా వెళ్ళగలుగుతుందంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, బికాస్ ఆఫ్ హై క్వాలిటీ ప్రొడక్ట్స్. ఆ క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్ కాబట్టి ఇప్పుడు అల్టిమేట్గా 1 to 1 కంట్రీలలో ఎక్స్పాండ్ అవ్వడం మనం చూడొచ్చు. రీసెంట్లీ మన 18th మే అండి, మన ఇండియాలో విజయవాడలో ఒక అఫీషియల్ లాంచింగ్ ఈవెంట్ సో మనం చూడొచ్చు. దానికి సంబంధించినటువంటి విజువల్స్, వీడియోస్ అండ్ దానికి సో కంపెనీ నుంచి ఒక 4 డైరెక్టర్స్ ఇంక్లూడింగ్ CEO హ్యారిటీ గారు కూడా రావడం జరిగింది అనమాట. సో దట్ ఈస్ అండి ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏంటి, వన్స్ మనం ఈ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ను మనం వాడించిన వచ్చిన రిజల్ట్స్ని ఇతరులకు షేర్ చేయడం ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఏంటి అనేది ఒకసారి మనం సింపుల్గా మాట్లాడుకుంటే, డియర్ లీడర్ చూడండి అసలు ఏంటి మార్కెటింగ్లో జరుగుతున్నటువంటి ఒక ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది, సో ఒక డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడుకుంటే, ఒక ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది మనం చూసుకుంటే సో నేషనల్ డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, స్టేట్ డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, హోల్సేలర్ ఉంటాడు, రీటైలర్ ఉంటాడు, అడ్వర్టైజింగ్ ఉంటుందండి. సో అక్కడ 100 రూపాయలు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాడ వస్తే సో కస్టమర్ కాడికి వచ్చేసరికి అది 1000 రూపాయలు అవ్వటం మనం గమనించవచ్చు. బట్ ఇక్కడ ఈ ట్రెడిషనల్ బిజినెస్కి అండ్ ఈ డైరెక్ట్ సేలింగ్ బిజినెస్కి ఏంటంటే డైరెక్ట్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. సో ఇది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇది ట్రెడిషనల్లో ఏం కీలక పాత్ర వహిస్తుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే నేషనల్ డిస్ట్రిబ్యూటర్, స్టేట్ డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రీటైలర్, అడ్వర్టైజింగ్ అనేటువంటి ఈ కీలక ఘట్టాల నుంచి డైరెక్ట్ కస్టమర్ దాకా వస్తుందండి. సో బట్ ఇక్కడికి వచ్చేసరికి డైరెక్ట్ సేలింగ్లో అంటే డైరెక్ట్ సేలింగ్ అంటే కంపెనీ నుంచి డైరెక్ట్గా సేల్ చేయడాన్ని మనం డైరెక్ట్ సేలింగ్ అండి, అంటే 1 to 1 మనం సేల్ చేస్తాం అనమాట. దీనికి ఎటువంటి మధ్యలో మీడియాస్, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ఉంటారండి, అంటే ఐ మీన్ ఇలాంటి ఏదైతే ఉందో ఇక్కడ మనం ఇవి చూస్తున్నాం కదా ఇవేమి కూడా ఇక్కడ ఉండవు. డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్ అండి.
సో ఇలా ఉండడాన్ని మనం డైరెక్ట్ సేలింగ్ అంటాం. మరి మన డైనస్ బిజినెస్ ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తుందంటే, సో వన్స్ మన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి ప్రోడక్ట్ డైరెక్ట్ కస్టమర్కి వస్తుందండి. ఈ కస్టమర్లో ఆల్మోస్ట్ ఈ కస్టమర్ నుంచి అంటే కంపెనీ నుంచి కస్టమర్కి వచ్చినటువంటి ప్రోడక్ట్ ఏదైతుందో ఈ ప్రోడక్ట్లో 70% ఇన్కమ్ షేర్ చేయడం మనం గమనించవచ్చండి. 70% అండి. సో ఇలా వచ్చినటువంటి ప్రోడక్ట్ సో కస్టమర్కి 70% వరకు షేర్ చేస్తుంది అనమాట. ఇది ఎలా ఏంటి ఎంతవరకు అనేది మనం మాట్లాడుకుంటే సింప్లీ ఒకసారి మాట్లాడుతున్నానండి. ఇక్కడ మనం కంపెనీకి ఒక 100 రూపాయలు పెట్టి ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే ఈ 100 రూపాయల్లో 70 రూపాయలు మళ్ళీ మనకి యాజ్ ఏ ఇన్కమ్ ద్వారా షేర్ చేస్తుంది అని చెప్తున్నాను. సో ఇది బట్ ఇక్కడ ఒక 100 రూపాయలు ఒక ప్రోడక్ట్ తయారైతే సో మనం కొనుక్కునేసరికి ఒక 1000 రూపాయలు అవుతుంది. సో ద డిఫరెన్స్ బిట్వీన్ అంటే దీనికి తేడా ఏంటంటే ఇక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ మీడియా ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా కొంత లాభం భావంగా మన కాడికి వచ్చేసరికి ఇదైంది. బట్ ఇక్కడ మధ్యలో ఎవ్వరు ఉండరు. ఈ 100 రూపాయల్లో సో వాళ్ళకి పడినటువంటి ప్రైస్ పోగా మిగతాది కూడా మనకి షేర్ చేసేటువంటి ప్రాసెస్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న 8 రకాల ప్రోడక్ట్లో భాగంగా సో 7 రకాల ప్రోడక్ట్లకు గాను 8 రకాల ఇన్కమ్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి. ఈ 8 రకాల ఇన్కమ్స్లో డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్, మీరు ఎవరికి ఈ ప్రోడక్ట్ని అయితే డైరెక్ట్గా సేల్ చేస్తున్నారో వారి ద్వారా వచ్చేటువంటి డైరెక్ట్ స్పాన్సరింగ్ ద్వారా మనం ఇన్కమ్ తీసుకోగలుగుతాం. సో వాళ్ళని లాగిన్ చేసినందుకు గాను రిజిస్ట్రేషన్ చేసినందుకు గాను కీన్ బోనస్ ఉంటుంది. అండ్ సో ఒక పర్సన్ మనం లెఫ్ట్లో ఒక సేల్ రైట్లో ఒక సేల్ చేసినందుకు గాను సో మీరున్నారు లెఫ్ట్లో ఒక సేల్ రైట్లో ఒక సేల్ చేసినందుకు గాను మ్యాచ్ అవుతుంది. ఈ మ్యాచింగ్ గాను సో పేరింగ్ బోనస్ అంటాం, ఇది ఒక ఇన్కమ్. అండ్ ర్యాంక్ వన్స్ మనం బిజినెస్ చేస్తున్న కొద్దీ ర్యాంక్స్ రీచ్ అవుతుంటాం, ఆ ర్యాంక్ ఇన్సెంటివ్ తీసుకోవచ్చు. అండ్ ర్యాంక్స్ రీచ్ అయిన తర్వాత ఈచ్ ర్యాంక్ను బట్టి మన డైరెక్ట్గా ఉన్న వ్యక్తి సంపాదించే దాంట్లో నుంచి ఏదైతే మ్యాచింగ్ తీసుకుంటున్నాడో దాంట్లో మనం 1 to 30% వరకు కూడా తీసుకోగలుగుతాం. నెక్స్ట్ సెల్ఫ్ రీపర్చేజ్ ఉంటుంది అండ్ యూనిలెవెల్ బోనస్ ఉంటుంది అండి. మొత్తం 8 రకాల ఇన్కమ్స్. వీటి గురించి ఒకసారి చిన్న క్లారిటీ ఇస్తాను. దానికంటే ముందుగా అసలు కంపెనీలో ఏ ప్రోడక్ట్ అయినా ఏం చెప్పామండి, ఎనీ ప్రోడక్ట్ 4840 రూపాయలు అండి, సింప్లీ 4840. సో దీనికి గాను పీవీ 24 పీవీ ఇస్తుంది, ఒక ప్రోడక్ట్ ఇస్తుంది. సో ఈ ప్యాకేజ్ తోటి వచ్చిన వ్యక్తి మ్యాచింగ్లో డైలీ 5000 వరకు సంపాదించవచ్చు. మంత్లీ ఎంత తీసుకోవచ్చు అంటే 1,51,000 వరకు తీసుకోవచ్చండి. నెక్స్ట్ ప్రీమియం అండి. సో ఒక 45 days కోర్స్ వాడండి అని చెప్పాం కదా, ఒక 3 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయిన వ్యక్తికి ఎంత అవుతుంది అంటే 4840 × 3 అంటే 14,520 రూపాయలు అవుతుందండి. దీనికి గాను 72 పీవీ వస్తుంది. తను ఒకవేళ బిజినెస్ చేస్తే ఒక 23,000 యాజ్ ఏ మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోగలుగుతాడు. అండ్ మంత్లీ వచ్చేసరికి ఒక 7 lakhs తీసుకోగలుగుతాడు. మరొక ప్యాకేజ్ అండి ఎలైట్ ప్యాకేజ్. ఇది ఒక 12 ప్రోడక్ట్ తోటి స్టార్ట్ అవడం అంటారు. సో ఇది మ్యాచింగ్ ద్వారా మనం డైలీ ఒక 65 తీసుకోవచ్చు, మంత్లీ ఒక 20 lakhs తీసుకోవచ్చు. అండ్ అల్టిమేట్ గా మరొక ప్యాకేజ్ ప్లాటినం ప్యాకేజ్. ఇది ఒక 20 ప్రోడక్ట్స్ తోటి మనం స్టార్ట్ అయ్యేటువంటి ప్రాజెక్ట్ అండి. జస్ట్ స్టాక్ పాయింట్ లాంటిది. సో మన దగ్గర స్టాక్ ఉంటే ఆటోమేటిక్గా ఎవరికైనా ఒక్కొక్క సింగిల్ ప్రోడక్ట్ ని మనం ఇచ్చుకోవడానికి వీలుంటుంది కాబట్టి జస్ట్ లైక్ స్టాక్ పాయింట్ ప్యాకేజ్ అని మాట్లాడొచ్చు, ఫ్యామిలీ ప్యాకేజ్ అని మాట్లాడొచ్చు అండి. సో వన్స్ డైరెక్ట్ ఈ ప్యాకేజ్ తోటి వస్తే ఒక అదనంగా 2 ప్రోడక్ట్లు మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. రెండు ప్రోడక్ట్లు సో కంపెనీ ద్వారా ఫ్రీగా వస్తుంది అంటే మోస్ట్లీ ఒక 10,000 వర్త్ బెనిఫిట్ మనం పొందగలుగుతాం. లేదు డైరెక్ట్ మనం ఈ ప్యాకేజ్ తోటి రాలేము అనుకుంటే సింగిల్ ప్యాకేజ్ తోటి స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా మనం ఈ 20 ప్రోడక్ట్స్ మన ఐడి మీద సేల్ చేయగలిగితే అంటే పర్చేజ్ చేయగలిగితే ఈ ప్లాటినం ప్యాకేజ్ కూడా మనకి కంప్లీట్ అయిపోద్దండి. సో ఎట్లా ఎట్ ఏ టైం రావచ్చు లేదా మెల్లమెల్లగా కూడా మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మరి ఎట్ ఏ టైం రావడానికి మెల్లమెల్లగా అప్గ్రేడ్ చేయడానికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటనేది మనం మాట్లాడుకుంటే ఒక్కసారి చూడండి. వన్స్ మీరు ఈ ప్లాటినం ప్యాకేజ్ ఎప్పుడైతే రీచ్ అవుతారో సో అప్పుడు మీకు డైలీ మ్యాచింగ్ అనేది ఒక మంచి ఎక్కువ హ్యూజ్ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఇక్కడ ఇన్ఫినిటీ అని ఉంది మనకి. నెక్స్ట్ మంత్ July 1st నుంచి ఇది సో 1,50,000 వరకు అంటే డైలీ 1,50,000 వరకు తీసుకోవచ్చు. సో ఇక్కడ మంత్లీ వచ్చేసరికి అల్టిమేట్ గా ఒక 45 lakhs వరకు కూడా తీసుకోగలుగుతామండి. అలాంటి పొటెన్షియాలిటీ. మరి ఏంటి సార్ దీనికి అండ్ దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటనేది మనం మాట్లాడుకుందాం. సో వర్క్ సేమ్. ఇక్కడ బేసిక్లో ఉన్న వాళ్ళు ఒక ప్రోడక్ట్ని సేల్ చేయాలి అండ్ ప్లాటినంలో ఉన్న వాళ్ళు ఇంకొక డిఫరెంట్ ప్రోడక్ట్ని సేల్ చేయాలనేది లేదు. ఒకటే ప్రోడక్ట్ మన కాడ ఉన్నటువంటి ఈ 6+1 7 ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో ఈ 7 ప్రోడక్ట్స్నే ఈ బేసిక్ ప్యాకేజ్ వాళ్ళు ప్రమోట్ చేసినా ప్లాటినం ప్యాకేజ్ వాళ్ళు ప్రమోట్ చేసినా కానీ ఈ 7 ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయాలి. సో మరి ఈ 7 ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసినందుకు బేసిక్ వాళ్ళకి ఎంత వస్తుంది అండ్ ప్లాటినం వాళ్ళకి ఎంత వస్తుంది అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. ఒక చిన్న క్లారిటీ ఏంటి అంటే సో ఒకవేళ
ఒకవేళ చూడండి, నేనున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బేసిక్ ఒక 4840 తోటి ఒక్కటే బాక్స్ తోటి వచ్చాను. సో నా పేరు బిఎస్ అండి. బిఎస్ నేనేం చేశానంటే జస్ట్ బేసిక్ ప్యాకేజ్ తోటి వచ్చానండి. అండ్ ఇక్కడ రాము అనేటువంటి వ్యక్తి, సో రాము అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే తను ఒక 3 ప్రోడక్ట్లతోటి స్టార్ట్ అయ్యాడండి. సో ఇక్కడ 3 ప్రోడక్ట్లతోటి స్టార్ట్ అయ్యాడు. ఈయన ఏంటంటే ఒక 45 డేస్ కోర్స్ లాగా వాడదాము అనేటువంటి ఇంటెన్షన్ తోటి తన పేరు మీద లాగిన్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేశాడండి. సో ఆయనకు కలిగినటువంటి రిజల్ట్ ఏదైతే రిజల్ట్ ఉందో, నాకు కలిగిన రిజల్ట్ ఏదైతుందో నేను కూడా వర్క్ స్టార్ట్ చేశాను అండ్ రాము కూడా వర్క్ స్టార్ట్ చేశాడండి. ఇక్కడ నేను సేమ్ నాలాగానే ఒక బేసిక్ ప్యాకేజీని తీసుకొచ్చాను అండ్ రాము సార్ అనేటువంటి వ్యక్తి కూడా సేమ్ అదే బేసిక్ ప్యాకేజీని తీసుకొచ్చాడండి. ఇక్కడ చూడండి, నాకు వచ్చిన డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ ఏదైతుందో 25% తీసుకోగలుగుతాను. అంటే నేను బేసిక్ ప్యాకేజీలో ఉన్నాను కాబట్టి నేను బేసిక్ మీద 25 తీసుకోగలుగుతాను, ప్రీమియం మీద 25% తీసుకోగలుగుతాను. అండ్ ఇక్కడ చూడండి ఎలైట్ మీద 30 అండ్ ఇక్కడ 30. సో అంటే 25 నుంచి 30% వరకు తీసుకోగలుగుతాం. చూడండి ఇక్కడ ఇది సేమ్, ఇక్కడ 600 రూపాయలు వస్తే ఇక్కడ రాము సార్కి ఎంత వచ్చిందండి? 720 రూపాయలు వచ్చింది. అంటే ఇక్కడ ఇమీడియట్గా ఒక 120 రూపాయలు ఎక్స్ట్రా వచ్చేసింది. సేమ్ అదే వర్క్, నేను చేసింది అదే వర్క్ అండ్ రాము సార్ చేసింది అదే వర్క్. సో నేను ఒకటే బాక్స్ని సేల్ చేశాను, రాము సార్ కూడా ఒకటే బాక్స్ని సేల్ చేశాడు. ఇక్కడ ఏమైందంటే ఒక 120 రూపాయలు అదనంగా రావడం జరిగింది. ఇది క్లియర్ అండి. ఒకవేళ ఎలైట్ని ప్రమోట్ చేసి నాకు 1800 వస్తుంది, సార్కేమో 2100 వస్తుంది. ఇది ప్రీమియం కదా. ఎలైట్ని నేను ప్రమోట్ చేశాను, నాకు ఒక 8600 వచ్చింది అండ్ ఇక్కడ సార్కి ఒక 10,000 వచ్చింది. సో డిఫరెన్స్. నేను ఒక ప్లాటినాన్ని ప్రమోట్ చేశాను అండ్ రాము సార్ ఒక ప్లాటినాన్ని ప్రమోట్ చేశాడు. నాకేమో 14,400 వస్తే సార్కేమో 16,800. సో 14,000కి 16,000కి ఒక 2,400 రూపాయలు డిఫరెన్స్ ఉంది. సేమ్ వర్క్ ఈజ్ సేమ్, సేల్స్ ఈజ్ సేమ్ అండి. బట్ మనం ఉన్న ప్యాకేజీని బేస్ చేసుకుని మనకు కమిషన్ రావడం జరుగుతుంది. ఒకవేళ చూడండి, నేనేం చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బిఎస్ అనేటువంటి నేను నేను కొద్దిగా పర్లేదు అనుకుని డబ్బులు లేక మెల్లమెల్లగా అప్గ్రేడ్ అయ్యి ఎలైట్లోకి వెళ్ళాను. బట్ రాము సార్ ఏం చేశాడంటే సో తను ఇమీడియట్గా ప్లాన్ గురించి అర్థం చేసుకుని ఇదే ప్లాటినం ప్యాకేజీలోకి వెళ్ళాడండి. సో ఇక్కడ చూడండి, నాకు ఎంత వచ్చింది? 840 వస్తే సార్కి 960. సో ఎగైన్ డిఫరెన్స్ ఉందనమాట. ఇక్కడ 2,500 వస్తే ఇక్కడ 2,800, ఇక్కడ 11,500 వస్తే ఇక్కడ 12,900, ఇక్కడ నాకు 19,200 వస్తే ఇక్కడ 21,600 రూపీస్ అండి. అరే ఏంటి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మెయిన్ ప్యాకేజ్ అండి. సో మనం ఏ ప్యాకేజ్లో ఉన్నాం అనేది ఇంపార్టెంట్. సో దీన్ని మనం ఫోర్స్గా మనం చెప్పే ప్రయత్నం ఏం లేదు. సో ఇక్కడ ఉన్న 4 రకాల ప్యాకేజ్, ఈవెన్ మనం ఏదైనా ఒక జాబ్ చేస్తున్నామండి, సో అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్కి అండ్ సీనియర్ అసిస్టెంట్కి, తర్వాత అక్కడ ఉన్నటువంటి మేనేజర్కి అండ్ అట్లా డిఫరెన్స్ ఉంటుంది కదా. అసిస్టెంట్కి ఒక శాలరీ ఉంటుంది, సీనియర్ అసిస్టెంట్కి ఒక శాలరీ ఉంటుంది అండ్ మేనేజర్కి ఒక శాలరీ ఉంటుంది. సో ఎవరైనా సరే అసిస్టెంట్ ఏం చేస్తాడు, ఇమీడియట్గా నాకు ప్రమోషన్ వచ్చి నేను ఒక మంచి మేనేజర్ స్థాయిలోకి వెళ్ళాలి అనుకుంటాడు. ఎందుకు అంటే శాలరీ, ఇన్సెంటివ్స్ అన్ని కూడా హైక్ అవుతాయి కాబట్టి. అండ్ ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఉన్న ప్యాకేజ్ని ఎప్పుడైతే మనం అప్గ్రేడ్ చేసుకోగలుగుతామో వన్స్ అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనం చేసే సేల్స్ మీద సో ఒక మంచి 600 రూపాయల నుంచి 960 రూపాయలు, అంటే ఒక 360 రూపాయలు తీసుకోవచ్చు అండి. సో ఇట్ ఈస్ అల్టిమేట్ ఇన్కమ్. ఇది ఓన్లీ డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్. ఇక మధ్యలో వాళ్ళు మెల్లమెల్లగా బేసిక్ తోటి వచ్చినా సరే, తర్వాత ప్రీమియంకి వెళ్ళినా, ఎలైట్కి వెళ్ళినా, ప్లాటినంకి వెళ్ళినా మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ కమిషన్ అనేది మనకు అల్టిమేట్గా వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ ఇంకొక ఇన్కమ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసినందుకు కూడా ఇన్కమ్ ఇస్తుందండి. స్టిల్ రైట్ నౌ నేను ఎక్కడ కూడా చూడలేదు. సో ఇట్ ఈస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి చేసే వర్క్. సో యాజ్ ఎ లీడర్గా మనం కొంత స్టెప్ తీసుకుంటాం. ఏంది? సో రిజిస్ట్రేషన్ చేసే ప్రాసెస్ అంతా కూడా మనమే తీసుకుంటాం, డీటెయిల్స్ పంపిస్తారు, లాగిన్స్ అని కూడా మనమే చేస్తాం. ఇది మన ప్యాకేజ్ అండి. మనం బేసిక్లో ఉన్నాం అనుకుందాం, లేదా ప్రీమియంలో ఉంటే, ఎలైట్లో ఉంటే, ప్లాటినంలో ఉంటే, ఒక బేసిక్లో ఉన్న వ్యక్తి బేసిక్ని తీసుకొస్తే 24 రూపాయలు వస్తాయండి. ప్రీమియంలో ఉన్న వ్యక్తి సో ఒక బేసిక్ని తీసుకొస్తే 48 రూపాయలు వస్తాయి. ఎలైట్లో ఉన్న వ్యక్తి ఒక బేసిక్ హోల్డర్ని తీసుకొస్తే 72 రూపాయలు వస్తాయి. ప్లాటినం ఉన్న వ్యక్తి ఒక బేసిక్ మెంబర్ని తీసుకొస్తే 120 రూపాయలు వస్తాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం బేసిక్లో ఉన్నాం, ఒక ప్రీమియం పర్సన్ తీసుకొస్తే 72 రూపాయలు వస్తాయి. ప్రీమియంలో ఉండి ఒక ప్రీమియం తీసుకొస్తే 140 రూపాయలు వస్తాయి. ఇక్కడ ఎలైట్లో ఉండి ఒక ప్రీమియం తీసుకొస్తే 216 రూపాయలు ఉంటాయి. ప్లాటినంలో ఉండి ఒక ప్రీమియం తీసుకొస్తే 360 రూపాయలు వస్తాయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ బేసిక్లో ఉండి ఒక ఎలైట్ని తీసుకొస్తే 280, బేసిక్లో ఉండి ఒక ప్లాటినం తీసుకొస్తే 480. ఇట్లా ప్రీమియంలో ఉండి ఎలైట్ని తీసుకొస్తే 576,
960. ఎలైట్లో ఉన్నాం, సో ఎలైట్ని తీసుకొచ్చాం, ఏమవుతుంది అప్పుడు? సో 860 రూపాయలు వచ్చిందండి. అదే మనం ఎలైట్లో ఉండి ఒక ప్లాటినాన్ని పట్టుకొచ్చామండి, అప్పుడు 1440 రూపాయలు వచ్చింది. అదే మనం ప్లాటినంలో ఉండి ప్లాటినానికి ఎప్పుడు వెళ్ళినా సరే ఆటోమేటిక్గా ఇది మనకు ఒక 2400 రూపాయలు యాజ్ ఏ రిజిస్ట్రేషన్ బోనస్ కింద, కీన్ బోనస్ కింద ఇస్తున్నటువంటి ఇన్కమ్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు అంటే సో మన యొక్క ప్యాకేజ్ని డిపెండ్ చేసుకొని మనం తీసుకునేటువంటి కమిషన్ అండి. ఇది ఒకటి. ఇక నెక్స్ట్ మ్యాచింగ్ అండి. మనం మ్యాచింగ్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే, సో ఇక్కడ చూడండి, మనం ఏ ప్యాకేజీలో వచ్చాము అంటే ఒక బాక్స్ తోటి వచ్చామా, ఒక యూనిట్ తోటి వచ్చామా, 3 యూనిట్స్ 3 బాక్సెస్ తోటి వచ్చామా, 12 యూనిట్స్ 12 బాక్సెస్ తోటి వచ్చామా, లేదా 20 యూనిట్స్ 20 బాక్సెస్ తోటి వచ్చామా అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, ఒక్క బాక్స్ తోటి మనం వచ్చాము అంటే ఒక్క మ్యాచింగ్కి 480 రూపాయలు వస్తుంది. మిగతా 19 మ్యాచింగ్కి 240 రూపాయల లాగా వచ్చి మన ఇన్కమ్ ఎంత తీసుకోవచ్చు అంటే 5000 రూపాయల వరకు తీసుకోవచ్చు అండి. అంటే ఒక బేసిక్లో ఉన్న వ్యక్తి. ఒకవేళ మీరు ప్రీమియంలో ఉంటే ఒక 4 మ్యాచింగ్ల వరకు 600 రూపాయల లాగా తీసుకుంటారు. సో అదే మిగతా 86 మ్యాచింగ్లోకి 240 రూపాయల లాగా తీసుకొని 23,000 తీసుకోవచ్చు. ఎలైట్లో ఉన్నారనుకోండి 720 రూపాయలు యాజ్ ఏ మ్యాచింగ్ ఇన్కమ్. ఇక్కడ చూడండి, మీరు మ్యాచింగ్ని మీరు అబ్జర్వ్ చేస్తే 480, 600, 720. ఈ 720 కూడా ఎన్ని మ్యాచింగ్స్కి ఇస్తా ఉంటుంది? ఒక 12 మ్యాచింగ్స్కి ఇస్తా ఉంటుంది. ఈ 12 మ్యాచింగ్స్ ఇట్లా రిమైనింగ్ 238 మ్యాచింగ్స్కి 240 రూపాయల లాగా ఒక 65,000 వరకు తీసుకోవచ్చు. అదే మీరు వన్స్ ప్లాటినంలో ఉన్నారు అంటే 720 లాగా 20 పెయిర్స్కి ఇస్తుందండి. 20 మ్యాచింగ్లకి మనకి 720 అంటే 14,400. అంటే ఇటొక ప్లాటినం పడిందంటే మనకి ఒక 14,400 రూపాయలు యాజ్ ఏ మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆన్వర్డ్స్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళకి వచ్చినట్టే మనకి 240 రూపీస్ లాగా సో మనకి అన్లిమిటెడ్ డెప్త్లో తీసుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ వెరీ హ్యాపీ అండి. చేసే వర్క్ ఒకటే, బట్ మనకి తీసుకునేటువంటి ఇన్కమ్స్ అనేది చాలా హైలీ ఇన్కమ్స్. మనం చెప్పాం కదా, అంటే నేను ఎవరిని కూడా ఫోర్స్కి చెప్పేటువంటి ప్రయత్నం చేయట్లేదు. సో మనం యాజ్ ఏ శాలరీ అని మనం మాట్లాడుకునేటువంటి ఒక కేటగిరీలో అసిస్టెంట్కి, సీనియర్ అసిస్టెంట్కి, మేనేజర్కి సో ఎలా అయితే డిఫరెన్స్ ఉంటుందో ఇక్కడ కూడా అలా సేమ్ అలానే డిఫరెన్స్ ఉంటుందండి. సో మనం వన్స్ ఇక్కడ ర్యాంకులతో సంబంధం లేదు అండ్ ఎక్స్పీరియన్స్ తోటి సంబంధం లేదు. నేను వచ్చి 1 year కాలం అవుతుంది ఇందులో అనేటువంటి ఇక్కడ హోందాగా చెప్పుకోవాల్సిన పని లేదు. అండ్ నేను ఒక మంచి 2 star ర్యాంక్లో ఉన్నాను, ఒక ప్రెస్టీజియస్ ర్యాంక్లో ఉన్నానని చెప్పుకోవాల్సిన పనే లేదండి. మన ప్యాకేజ్ ఏంటి అనేది వెరీ ఇంపార్టెంట్. సో వన్స్ మనం తీసుకున్న ప్యాకేజ్ ద్వారా మనకాడ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటుంది. ఆ ప్రోడక్ట్ని 1-to-1 ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి ఇక్కడ. సో వన్స్ మనం ప్రీమియంలో వచ్చాం, ఒక ప్రీమియం తీసుకొచ్చాం అండ్ ఇంకొక ప్రీమియం తీసుకొచ్చాం. ఒక ప్రీమియం ద్వారా 2300, ఇంకొక ప్రీమియం ద్వారా 2300, మ్యాచింగ్ 1800 అండి. అంటే ఒక 6,500 రూపాయలు వచ్చేస్తుంది. ఇట్లా మనం డూప్లికేట్ అవుతున్న కొద్దీ ప్రతి జత మీద 1800 ఇక్కడ 2 జతలు మ్యాచ్ అయినాయి కాబట్టి 3,600 రూపాయలు వచ్చినాయండి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే మనం ప్రీమియంలో ఉండి ప్రతి నెల ఒక జత అట్లా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక జత మ్యాచింగ్ చేసుకుంటూ పోతే 12 monthsకి వచ్చేసరికి మనకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే ఒక 23 lakhs అండి. సింప్లీ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ల గురించి కూడా ఎవరు కూడా మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేయట్లేదు. సింప్లీ సో జస్ట్ ఒక 3 boxes తోటి వచ్చి ఆ 3 boxes ఎవరైతే వాడుతున్నారో వాళ్ళతో మనం మెల్లమెల్లకి ప్రోడక్ట్ని వాడించే ప్రయత్నం చేస్తున్న ప్రాసెస్లో సో ఎండ్ ఆఫ్ ద 12 monthsకి ఒక 23 lakhs తీసుకోగలుగుతున్నాము. జస్ట్ మనం ప్రీమియంలో ఉంటే. అదే మనం ప్రీమియం కాకుండా ప్లాటినంలో ఉన్నాము అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ సేమ్, ఇదే ప్రీమియం వాళ్ళని తీసుకొచ్చాం 12 monthsకి అట్లా డూప్లికేట్ అవుతూ వచ్చింది. సో ఎండ్ ఆఫ్ ద 12 monthsకి వచ్చేసరికి ఇన్కమ్ ఎంత వస్తుందంటే సో ఇక్కడ 23 lakhs వస్తే ఇక్కడ 44 lakhs వస్తుందండి. డిఫరెన్స్ ఎక్కడ ఉంది? ప్యాకేజ్ అండి. డిఫరెన్స్ ఎక్కడ ఉందంటే ప్యాకేజ్. సో ఇది అదే ఒకవేళ మనం వన్స్ ఈ ప్రీమియంలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైనా సరే వాళ్ళు అప్గ్రేడ్ అయ్యారు అనుకుందాం. వన్స్ అప్గ్రేడ్ అయితే వచ్చేటువంటి బ్యూటీ ఏంటో చూడండి. సో ఇట్లా 12 monthsకి ఎంత వస్తుందంటే ఒక 2,33,04,000 రూపాయలు తీసుకోవచ్చు. 2.3 CR అండి ఎండ్ ఆఫ్ ద 12 months. రఫ్లీ మనం మంత్లీ క్యాలిక్యులేట్ చేసుకున్న ఒక 20 లక్షలు యాజ్ ఏ మంత్లీ తీసుకోవడానికి వీలుంది. ఒకసారి చూడండి, వన్స్ మీరు ప్లాటినంలో ఉన్నారు, ఒక ప్లాటినం తీసుకొచ్చారు, మరొక ప్లాటినం తీసుకొచ్చారు. ఇక్కడ 24,000 ఎంత అయింది? సో 48,000 యాజ్ ఏ మ్యాచింగ్ ఇన్కమ్ 14,400 అంటే 62,000 వచ్చేసిందండి. అంటే ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ 3 boxes తోటే తీసుకొచ్చారనుకుందాం.
వీళ్ళు ఎప్పుడైతే ఈ 3 బాక్సెస్ నుంచి ఇంకొక 17 బాక్సెస్ కంప్లీట్ చేసి 20 బాక్స్ అంటే ప్లాటినం అయ్యారో అప్పుడు ఆటోమేటిక్గా మీకు రావాల్సిన ఇన్కమ్ మెల్లమెల్లగా వచ్చేస్తూనే ఉంటుంది అనమాట. దానికంటే ముందు మనం ఉంటే ఈ ప్లేస్లో మనం ఉంటే యాజ్ ఏ ప్లాటినంలో ఉంటే తను మెల్లమెల్లగా అప్గ్రేడ్ అయ్యే ప్రాసెస్లో మనకు రావాల్సిన ఈ ఇన్కమ్ బరాబర్గా వచ్చేస్తుంది. ఇట్స్ క్లియర్ అండి. సో ఇది చిన్న ఎగ్జాంపుల్. సో ఇక నెక్స్ట్ ర్యాంక్స్ అండి. ఈ ర్యాంక్స్ని బేస్ చేసుకొని మనకి మరొక ఇన్కమ్ అండి. వన్స్ మనకి టోటల్ ఇన్కమ్ 3 lakhs ఎప్పుడైతే రీచ్ అవుతుందో స్టార్ ర్యాంక్, 6 lakhsకి వచ్చినప్పుడు సిల్వర్ స్టార్, 10 lakhsకి వచ్చినప్పుడు 1 స్టార్, తర్వాత 17 lakhsకి వచ్చినప్పుడు గోల్డ్ స్టార్, అండ్ 25 lakhsకి వచ్చినప్పుడు 2 స్టార్. ఇట్లా అల్టిమేట్గా మొత్తం టోటల్గా ఒక 10 ర్యాంక్స్ మనం ఈ సిస్టంలో చూడొచ్చండి. ఆల్మోస్ట్ ఎగ్జిస్టింగ్ లీడర్స్లో ఐకాన్ స్టార్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇంటర్నేషనల్గా. సో మనం చూడొచ్చు ఈ కంపెనీ కూడా మనకి ఈ సోషల్ మీడియాని బాగా హైలైటెడ్ చేసి వాడటం జరుగుతుంది. సో ప్రతి సోషల్ మీడియాలో, సో ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, లేకపోతే ఇన్స్టా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ప్రతి సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు కంపెనీ యొక్క అప్డేట్స్ని మనకి అప్డేట్ చేస్తూనే ఉందండి. వన్స్ మనం రీచ్ అయినటువంటి ర్యాంక్ను బేస్ చేసుకొని 1% మనకి డైరెక్ట్గా ఉన్న వాళ్ళ నుంచి వాళ్ళ లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు కూడా, సో అప్ టు 30% వరకు కూడా తీసుకోవచ్చండి. అప్ టు 30% ఈజ్ వెరీ హ్యూజ్ ఇన్కమ్. మన డౌన్లో ఒక వ్యక్తి ఇక్కడ 10th లెవెల్లో ఉన్నాడు అనుకుందాం. ఈ 10th లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక 1 lakh సంపాదిస్తే 30% అంటే 30,000 మనం ఆయన ద్వారా కూడా తీసుకోవడానికి వీలుంది. సో ఇక్కడ వచ్చేటువంటి ఇన్కమ్స్ అంతా కూడా ఎలా ఉంటాయి అంటే చూడండి. సో బోనస్ వ్యాలెట్ ఉంటుంది, ఈ వ్యాలెట్ ఉంటుంది, అండ్ రీపర్చేజ్ వ్యాలెట్ ఉంటుంది అండి. మీకు ఏదైతే బోనస్ వస్తుందో ఆటోమేటిక్గా 90% అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, 10% ఇక్కడికి వచ్చేస్తుంది. చూడండి, 90% ఆఫ్ ఆల్ ఎర్నింగ్స్ గోస్ టు బోనస్ వ్యాలెట్ అండ్ వైల్ 10% గోస్ టు రీపర్చేజ్ వ్యాలెట్. ఇక్కడ నుంచి మీరు యాక్టివేషన్ చేయాలన్నా లేకపోతే ట్రాన్స్ఫర్ చేయాలన్నా అప్పుడు ఇంకొక 5% ఉంటుందండి. టోటల్గా ఇక్కడ 15% కట్టింగ్ ఉన్నప్పటికీ కూడా మీరు ఈ 10% మీరు ఎప్పుడంటే అప్పుడు రీపర్చేజ్ కోసం వాడుకోవచ్చు. అంటే మనం మాట్లాడుకునేది ఏంటంటే ఓన్లీ ఒక 5% మాత్రమే కట్టింగ్ ఉంటుంది. సో ఇట్స్ వెరీ క్లియర్ అండి. ఇక నెక్స్ట్ అండి, ఈ యూని లెవెల్ బోనస్ కూడా మనకి ఇప్పుడు మ్యాచింగ్ రీపర్చేజ్లో మనకి అదే బైనరీ రూపంలో అదే స్పాన్సర్ ఇన్కమ్, అదే మ్యాచింగ్ ఇన్కమ్ కూడా ఇవ్వబోతుంది. ఇది కూడా అల్టిమేట్ ఇన్కమ్ అని మాట్లాడొచ్చు. సో ఎండ్ ఆఫ్ ద మీటింగ్ మనం మాట్లాడుకోవాల్సినటువంటి మెయిన్ పాయింట్స్ అండి. వై చూస్ డైనస్ గ్లోబల్? ఈరోజు ఇంతగా మనం మాట్లాడుతున్నామంటే అసలు ఎందుకు దీన్ని చూస్ చేసుకోవాలి అంటే, ఎస్ ఇక్కడ ఏముంది, ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ ఉంది. సో మన మైండ్ సెట్కి తగ్గట్టుగా మనం పరిగెత్తాలనేటువంటి మైండ్ సెట్ ఉంటే అక్కడ సిస్టమ్ కూడా పరిగెత్తించేటువంటి మైండ్ సెట్ ఉండాలండి. అలాంటి మైండ్ సెట్ ఉంది. అంటే యంగ్ మైండ్ సెట్, యంగర్స్ ఉన్నారండి మంచిగా. సో వాళ్ళని ఒకసారి చూస్తే ఆటోమేటిక్గా మనం పరిగెత్తగలుగుతాము. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ తోటి తయారు చేయబడినటువంటి ఒక మంచి సర్వర్ మనకి అందుబాటులో ఉందండి. సో డ్రాగన్ లెగ్ సిస్టమ్ ఉంది, పర్సనలైజ్డ్ ల్యాండింగ్ పేజ్ ఉంది, సో ఇన్నోవేటివ్ మార్కెటింగ్ ప్లాన్ ఉంది, సో మోడర్న్ పేఅవుట్ సిస్టమ్ ఉంది, ర్యాపిడ్ ఎక్స్పాన్షన్స్ టు 60 అంటే వెరీ షార్ట్లీ మనకి 60+ కంట్రీలో బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం మనం చూడొచ్చు. సో అల్టిమేట్గా ఇక్కడ మనకి డైనస్ సక్సెస్ అకాడమీ అంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఒక 2 times మేనేజ్మెంటే ప్రతి లీడర్లు అచీవర్స్ని అక్కడికి కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఇన్వైట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేయడం మనం చూడొచ్చు. వీక్లీ జూమ్ మీటింగ్స్ విత్ కంపెనీ మేనేజ్మెంట్ తోటి, ఓన్ ఫ్యాక్టరీ అండ్ R&D మనం చూడొచ్చు. సో ఓన్ లీగల్ టీమ్, సో కంపెనీకి ఒక లీగల్ టీమ్ కూడా మనం చూడొచ్చు. అండ్ ఇన్సెంటివ్స్, రివార్డ్స్ ఫర్ మెంబర్స్, ఇక్కడ మనం ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ కావచ్చు, రివార్డ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఎక్స్ట్రాడినరీ అండి. సో వీటిని బేస్ చేసుకొని వి షుడ్ టేక్ డిసిజన్ అండి. ఎందుకు రావాలంటే ఇలాంటి ఒక హైలీ ప్రొఫైల్ ఉంది కాబట్టి మనం స్టెప్ తీసుకోవాలి. అండ్ ఎండ్ ఆఫ్ ద అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే, సో ఇక్కడ ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా సో యాజ్ ఏ ఓన్ వెబ్సైట్ని కంపెనీ డిజైన్ చేసి ఇస్తుందండి. మన యొక్క ప్రొఫైల్ ఫోటో తోటి మన యొక్క వాట్సాప్ నెంబర్కి క్లిక్ కొట్టి ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతున్నాయి ఈ ప్రొడక్ట్స్ని 135 లాంగ్వేజ్లో ఎవరైనా సరే చూసేటువంటి ఒక ఫెసిలిటీని మీరు ఎవరికైనా చెప్పారనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, సరే డీటెయిల్స్ పంపించండి ఒకసారి స్టడీ చేస్తా అని అంటారండి. సింప్లీ మనం వినేటువంటి మెయిన్ ఫస్ట్ థింగ్, ఎంత పెద్ద వ్యక్తి కాడికి వెళ్ళి చెప్పినా సరే ఒకసారి నాకు డీటెయిల్స్ పంపి నేను సెర్చ్ చేస్తా, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ దెన్ నేను వాడతాను, నేను కాంటాక్ట్ అవుతానని మనకు మాట్లాడతారు. ఇక్కడ చూడండి, ఒక్కసారి వాళ్ళు ఏదైతే డీటెయిల్స్ పంపించమని చెప్పారో ఆ డీటెయిల్స్ మీరు మీ ప్రొఫైల్ తోటి, మీ వాట్సాప్ నెంబర్ తోటి ఈ ప్రొడక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ 135 లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఒక వెబ్సైట్, మీ పేరు మీద వెబ్సైట్ మీరు పంపించి చూడండి, దెబ్బకి స్టన్ అవుతారండి. సో దట్ ఈస్ ద పొటెన్షియాలిటీ. సో అలాంటి ఒక మంచి హైలీ పొటెన్షియాలిటీ ఉన్నటువంటి కంపెనీ ఇది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. ఇది మన డైనస్ గ్లోబల్ యొక్క కంప్లీట్ బిజినెస్ ఆపర్చునిటీ.